ట్రైలర్ చూసేసాము. ఒక కంప్లీట్ ట్రైలర్ అని చెప్పాలి. సో డెఫినెట్గా చాలా మంచి ఎంటర్టైన్మెంట్ అయితే ఉంది. అక్కడ చిట్టి పొట్టీలు ఉన్నారు, అక్కడ అభిమాని పవర్ స్టార్ అభిమాని ఉన్నాడు. సో డెఫినెట్గా ఎంటర్టైన్మెంట్కి ఎక్కడా కొదవలేదు. కానీ అట్ ద సేమ్ టైం ఫ్యామిలీ అందరూ కలిసి కూర్చుని చూసే ఎలిమెంట్స్ కూడా ఇంకా చాలా ఉన్నాయి అని ట్రైలర్ చెప్పేసింది డెఫినెట్గా. సో ఎస్, రైతే రాజు, రైతే దేశానికి వెన్నుముక అని మనం వింటూనే ఉంటాము, రైతుకి పెద్దపీట వేస్తూనే ఉంటాము. అయినప్పటికీ రైతులు పడుతున్నటువంటి కష్టాలు, వాళ్ళ ఇమోషన్స్, వాళ్ళ భావోద్వేగాలు, వాటన్నిటినీ కూడా ఎంటర్టైన్మెంట్ ఎక్కడా తగ్గకుండా చక్కగా మేళవించి ఈ చిత్రాన్ని మనందరి ముందుకి తీసుకొస్తున్నారు మూవీ టీమ్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మన డైరెక్టర్ ధనరాజ్ గారికి ఒక్కసారి గట్టిగా చప్పట్లు. ఇంత మంచి చిత్రాన్ని, ఇంత మంచి కాన్సెప్ట్ని, ఎమోషన్స్ని మన ముందుకు తీసుకొస్తున్న డైరెక్టర్ ధనరాజ్ లెక్కల గారు చక్కగా అన్ని లెక్క వేసి సమపాళ్లల్లో తీర్చిదిద్దారని అర్థమవుతోంది డైరెక్టర్ గారు. సో అండ్ దానికి తగ్గట్టే మా యాక్టర్స్ అందరి పర్ఫార్మెన్స్ నిజంగా ఆ ఊరు జగిత్యాల కదా, జగిత్యాలకి వెళ్ళిపోయామేమో, అక్కడే ఈ వీళ్ళందరినీ చూస్తున్నామేమో. జగిత్యాల నుంచి వచ్చారా? ఇంకొంచెం గట్టిగా. సో ఆ ఊరికి వెళ్ళిపోయామేమో, అక్కడ ఉన్న వాళ్ళనే చూస్తున్నామేమో అన్నంతగా మీరందరూ కూడా భలే కనిపించారు ఆన్ స్క్రీన్. సో ఈ మధ్య కాలంలో డెఫినెట్గా ఇంత నేటివ్గా, రూరల్గా ఉన్న చిత్రాలన్నిటినీ ప్రేక్షకులు ఎంతగా మెచ్చుకుంటున్నారు, ఎంతగా బ్రహ్మరథం పడుతున్నారు అనేది బలగం సినిమా దగ్గర నుంచి చాలా ఎగ్జాంపుల్స్, చాలా సాక్ష్యాలు ఉన్నాయి. సో అటువంటి ఇంకొక అద్భుతమైన బ్లాక్ బస్టర్గా ఈ హే చికితా నిలవాలి అని కోరుకుంటూ, సో టీం అందరికీ కూడా కంగ్రాచులేషన్స్, ఆల్ ద వెరీ బెస్ట్. సో 24th జూలై నుంచి థియేటర్స్లో మనం ఈ చిత్రాన్ని చూసి ఎంజాయ్ చేద్దాము. బట్ ఎస్, ఇప్పుడైతే డెఫినెట్గా టీము చాలామంది ఉన్నారు అండ్ టీంని విష్ చేయడానికి కూడా మా అతిథులందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ముందుగా టీంని వేదికపైకి ఇన్వైట్ చేసేద్దాము. సో ఎస్, అమరావతి మూవీ మేకర్స్ అలాగే సుందరకాండ మోషన్ పిక్చర్స్ బ్యానర్ల పైన ఈ చిత్రాన్ని మనకు అందిస్తున్నటువంటి నిర్మాతల్ని ముందుగా వేదికపైకి ఇన్వైట్ చేసేద్దాము. ఎన్ అశోక ఆర్ఎన్ఎస్ గారు ఆన్ టు ద స్టేజ్, వేదికపైకి సాదరంగా ఆహ్వానం పలుకుతున్నాము. ఇంత మంచి చిత్రాన్ని అంతే మంచి ప్రొడక్షన్ వాల్యూస్తో మనందరి ముందుకి తీసుకొస్తున్నటువంటి ఎన్ అశోక్ ఆర్ఎన్ఎస్ గారు అండ్ అఫ్ కోర్స్ మా గరుడ వేగ అంజలి గారికి దాదాపు 60-65 సినిమాలు సినిమాటోగ్రఫీ చేయడం, తర్వాత 3 సినిమాలు డైరెక్షన్ చేయడం, ఇప్పుడు ప్రొడ్యూసర్గా కూడా అవతారం ఎత్తారు. సార్ మీరు ఏ క్రాఫ్ట్ని వదలాలనుకోవట్లేదా ఇండస్ట్రీ మొత్తంలో? ఎస్, సో ఇద్దరికి కూడా వేదికపైకి ఆహ్వానం పలికేస్తూ అండ్ ఇప్పుడు మా డైరెక్టర్ ధనరాజ్ లెక్కల గారికి సాధారణంగా వేదికపైకి ఆహ్వానం పలికేద్దాము. సో అటు రైటింగ్లోను ఇటు డైరెక్షన్లోను మంచి ఎక్స్పీరియన్స్ని సంపాదించుకుని ఈ చిత్రం ద్వారా మనందరినీ పలకరించబోతున్నారు. అండ్ నౌ ఐ రిక్వెస్ట్ చరణ్ అర్జున్ గారు, ద మ్యూజికల్ సెన్సేషన్ చరణ్ అర్జున్ గారికి సాదరంగా వేదికపైకి ఆహ్వానం పలుకుతున్నాము. ఆయన మార్క్తో ఈ హే చికితాని మనందరం ఎంజాయ్ చేయబోతూ ఉన్నాము. సో ఎస్, అండ్ అలాగే మా యాక్టర్స్ ఇక్కడ చాలామంది విచ్చేశారు. వారిలో యోగి కాత్రే గారు, ప్లీజ్ వెల్కమ్ ఆన్ టు ద స్టేజ్. రీసెంట్గా సంగీతంలో కూడా ఆయన్ని చూడడం జరిగింది, చాలా మంచి పాత్రలో. అండ్ వి ఆల్సో హ్యావ్ నిసార్ గారు ఇక్కడ ఉన్నారు, వేదికపైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. కౌశిక్, క్రాంతి, నేత వచ్చారు కదా, రండి రండి. మరి ఎవరు లేవట్లేదు ఏంటని చూస్తున్నాను నేను. ఓకే ఓకే, అందరు కలిసే రావాలని డిసైడ్ అయ్యారా? ఓకే, అజయ్ గారు వచ్చారా? జబర్దస్త్ అజయ్, ప్లీజ్ ప్లీజ్ కమ్. అంజిమామ ఈరోజు థియేటర్లలో విజిల్స్ లేపుతున్నారు చూడండి. ఆయన షర్ట్లెస్ పర్ఫార్మెన్స్కి అందరూ విజిల్స్ క్లాప్స్ కొడుతున్నారు. సో ఈసారి ఇంకొక క్యారెక్టర్లో హే చికితాలో చూడబోతున్నాము. అండ్ యోధా వేదికపైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. సో యోధా ఎంత ఎక్స్ప్రెసివ్గా మనందరినీ ఒక పవర్ఫుల్ రోల్లో కనిపించబోతోంది అనేది ట్రైలర్ చూస్తే చాలా చక్కగా అర్థమైంది. యోధా, కంగ్రాచులేషన్స్, వెరీ వెరీ హ్యాపీ టు సీ యూ ఇన్ దిస్ పర్టికులర్ రోల్. అండ్ ఇక్కడ యాక్చువల్లీ ఏదేదో చెప్తున్నారు ట్రైలర్లో, మరి పిల్లలు ఏం చేద్దాం అనుకుంటున్నారో కనుక్కుందాం. ముందైతే అభినవ్ గారి చిన్నప్పుడు అర్జున్ అండ్ భవినవ్, అర్జున్, ధీరజ్ మార్తాండ్ వచ్చారా వీళ్ళందరూ? ఎస్, ధ్రువ, శ్రీతన్, ఎస్, వీళ్ళందరికీ కూడా వెల్కమ్ చెప్పేస్తూ అండ్ నౌ ఎడిటర్ మధు గారు ఇక్కడే ఉంటే వేదికపైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము.
అండ్ ఈ సినిమాలో మరొకసారి మనందరినీ కనెక్ట్ చేసే పాత్ర, కంటతడి పెట్టించే పాత్రలో కనిపించబోతున్నటువంటి మా వండర్ఫుల్ యాక్టర్ కమ్ డైరెక్టర్ దేవి ప్రసాద్ గారిని సాదరంగా వేదికపైకి ఆహ్వానం పలుకుతూ ఉన్నాము. దేవి ప్రసాద్ గారు ఉన్నారు అని అంటే చాలు మనం గుండెలు పిండేయడమే, ఆయన కంటతడి పెట్టించాల్సిందే. సో హార్టీ వెల్కమ్ టు యూ సార్. అండ్ మా విఎన్ ఆదిత్య గారికి సాదరంగా వేదికపైకి ఆహ్వానం పలుకుతున్నాము. సో మనందరికీ ఎంతో ఇష్టమైన దర్శకులు, అలాగే డైరెక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షులు, ప్లీజ్ వెల్కమ్ సార్, హార్టీ వెల్కమ్ టు యూ. అండ్ రామ సత్యనారాయణ గారికి వేదికపైకి సాదరంగా ఆహ్వానం పలుకుతున్నాము. ఎన్నో మంచి చిత్రాలని నిర్మించినటువంటి నిర్మాత రామ సత్యనారాయణ గారికి ఆహ్వానం పలుకుతూ, అండ్ అఫ్ కోర్స్ మా ప్రొడ్యూసర్ కౌన్సిల్ సెక్రటరీ ప్రసన్న గారు, ఏ సినిమాకి ఆయన సపోర్ట్ కావాలి అన్నా సరే అలా చిరునవ్వుతో వచ్చి చక్కగా సపోర్ట్ చేస్తూ ఉంటారు. సో ప్రసన్న గారు, వెరీ హ్యాపీ టు హ్యావ్ యూ హియర్ యాజ్ వెల్. అండ్ మా చదలవాడ శ్రీనివాస్ గారికి సాదరంగా వేదికపైకి ఆహ్వానం పలుకుతూ ఉన్నాము. మనందరికీ గుర్తుండిపోయే చిత్రాలని అందించినటువంటి నిర్మాత చదలవాడ శ్రీనివాస్ గారు, హార్టీ వెల్కమ్ టు యూ సార్. అండ్ ఎలా అయితే ఈ చిత్రం రైతే రాజు అంటూ మట్టి వాసనకి, మట్టికి దగ్గరగా మనందరినీ తీసుకుని వెళ్తోందో, అలాంటి మట్టి నుంచి వచ్చినటువంటి మాణిక్యాలు మా ఇద్దరు బ్రదర్స్. సో రామ్ లక్ష్మణ్ మాస్టర్స్ ఇద్దరికి కూడా సాదరంగా వేదికపైకి ఆహ్వానం పలుకుతున్నాము. రైతు కుటుంబం నుంచి వచ్చినటువంటి వీరిద్దరూ ఈ కార్యక్రమానికి ఎంతో ఎంతో స్పెషల్. సో ఇద్దరికి హార్టియెస్ట్ వెల్కమ్ చెప్పేస్తూ, అఫ్ కోర్స్ ఎవర్ గ్రీన్ మనందరి ఫేవరెట్ అలీ గారికి ఏమాత్రం ఆలస్యం చేయకుండా స్టేజ్ పైకి ఆహ్వానం పలికేద్దాము. వెల్కమింగ్ అలీ గారు ఆన్ టు ద స్టేజ్. వస్తారు సార్. ఎస్, తన్మయి ఖుషి టు ప్లీజ్ జాయిన్ ది స్టేజ్. సో చక్కగా క్యూట్ మరదలుగా కనిపించబోతున్నటువంటి తన్మయి ఖుషి వెల్కమింగ్ ఆన్ స్టేజ్. అండ్ మా బ్యూటిఫుల్ అండ్ టాలెంటెడ్ దివిజా ప్రభాకర్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. దివిజా ప్రభాకర్ చాలా చాలా మంచి ఇంగ్లీష్తో మనందరినీ ఎంటర్టైన్ చేయబోతున్నా దివిజాకి వెల్కమ్ చెప్పేస్తూ, అండ్ ఎస్ ఇక ఆలస్యం చేయకుండా మా పవర్ స్టార్ అభిమానిగా కనిపించబోతున్నటువంటి అభినవ్ మణికంఠ ఆన్ టు ద స్టేజ్. చిన్నప్పటి నుంచి పవర్ స్టార్ గారితో సినిమాలు చేస్తూ చేస్తూ ఇప్పుడు హీరోగా కూడా ఆయన్ని వెంట వేసుకునే వచ్చారు అభినవ్ గారు. సో స్టేజ్ నిండినది, హాలు నిండినది లాగా. సుభాష్ గారు ఇక్కడే ఉన్నారు, యాక్టర్ సుభాష్ గారిని, అలాగే తన్వీర్ గారిని వేదికపైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎస్, ఇప్పుడు మా అతిథులందరినీ కూడా కొంచెం ఒక అడుగు ముందుకు వేసి, సార్ మీ అందరి చేతుల మీదుగా మా ఫోమ్ బోర్డ్ని కూడా ఓపెన్ చేయవలసిందిగా, అన్వీల్ చేయవలసిందిగా రామ్ లక్ష్మణ్ మాస్టర్స్, అలీ గారు, దేవి ప్రసాద్ గారు ప్లీజ్ జాయిన్. డైరెక్టర్ గారు ప్లీజ్. ఎస్, జూలై 24 నుంచి థియేటర్స్లో రిలీజ్ కాబోతున్నటువంటి హే చికితా ట్రైలర్ లాంచ్ సందర్భంగా మన ఫోమ్ బోర్డ్ని కూడా అన్వీల్ చేసుకున్నాము. థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ అవర్ వండర్ఫుల్ గెస్ట్స్.
ఒక్కసారి యా వితౌట్ ఫోమ్ బోర్డ్ కూడా ఒక్కసారి ఒక గ్రూప్ ఫోటో ఇద్దాము. సో ఓకేనా? ఛానల్ కెమెరాస్ డన్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సో ముందుగా మా గెస్ట్ల రియాక్షన్స్ వాళ్ళ విషెస్తోనే స్టార్ట్ చేయాలనిపిస్తుంది. సో ఐ థింక్ టు స్టార్ట్ విత్ ప్రసన్న గారు ముందుగా ప్రసన్నంగా ముందుకొచ్చి మా అందరికీ విషెస్ అందించారు. రండి సార్. సరే, ప్రసన్న గారు చెప్పాక ఇంకా కాదనిలేం సార్. అండ్ మీ నుంచి స్టార్ట్ చేస్తే ప్లీజ్ వెల్కమ్ సార్. విఎన్ ఆదిత్య గారి మాటలు విషెస్ ఇప్పుడు విందాం. ఒక డైరెక్టర్ యాక్షన్ కట్ చెప్పాలంటే వెనకాల ప్రొడ్యూసర్ ఉండాలి. ఇక్కడ మొదట మాట్లాడాలంటే వెనకాల ప్రసన్న గారు ఉండాలి, ప్రొడ్యూసర్ కౌన్సిల్ నుంచి. సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ పోస్టర్ మీద అమరావతి మూవీ మేకర్స్, ముఖ్యమంత్రి గారి తాలూకా, కింద హేచికీత ఉప ముఖ్యమంత్రి గారి తాలూకా కలిపి కూటమి ప్రభుత్వం బంపర్ హిట్ కొట్టేశారు పోస్టర్తోనే. సో ఇవాళ ఈ వేదిక మీద నుంచి హేచికీత సినిమా గురించి, అందులో క్యాస్ట్ అండ్ క్రూ గురించి మాట్లాడే ముందు, ప్రపంచ సినిమా చరిత్రలోనే యూనియన్లన్నీ ఫామ్ అయింది వాళ్ళ సభ్యులకి, వాళ్ళ కార్మికులకి ఏదైనా ఒక సమస్య వస్తే అది మిగిలిన క్రాఫ్ట్లతో మాట్లాడి వాటిని సాల్వ్ చేయటానికి. ఇప్పటి వరకు అలాంటి ప్రయత్నంలో మన తెలుగులో అయినా సరే, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ, ఏ భారతీయ యూనియన్లో అయినా సరే ఏదో ఒక కారణం వల్ల పెద్ద ఇష్యూ వస్తే షూటింగ్లు ఆపిన చరిత్ర ఉంది. కానీ మొట్టమొదటిసారి చదలవాడ శ్రీనివాసరావు గారు అనే ఒక మహానుభావుడి వల్ల ఒక యూనియన్ సినిమా తీయటం మొదలుపెట్టింది మా టీఎఫ్డిఏ నుంచి. సార్, మీరు నిజంగా ఆయన ఒక నిర్ణయం వల్ల రేపు భవిష్యత్తులో మా తెలుగు చలనచిత్ర దర్శకుల సంఘం, ఆయన నిర్మాతగా అందరం కలిసి సినిమాలు చేయబోతున్నాం. అందులో ఫెడరేషన్ కూడా భాగస్వామ్యమయ్యి అన్ని క్రాఫ్ట్లకి పని దొరికింది. అలాంటిది ఆయనతో వేదిక పంచుకోవటం నిజంగా మా అదృష్టంగా భావిస్తున్నాం. సార్, మీకు ఎన్ని వేదికల మీదైనా మీకు జీవితాంతం థ్యాంక్స్ చెప్తూ ఉంటాం సార్ అందరం. ఆయన మా యూనియన్లో శాశ్వత సభ్యులు, గౌరవ సభ్యులు అయినందుకు మేమందరం గర్వపడుతున్నాము. థ్యాంక్ యూ సో వెరీ మచ్ సార్. ఇవాళ ఈ ఫంక్షన్కి ఇక్కడికి ఆయన ఆఫీసులోనే మా యూనియన్ సభ్యులు చెప్పిన కథ విని ఇక్కడికి వచ్చాను నేను. సో ఇందుకు ఆయన ఈ నిర్ణయం తీసుకోవటానికి బలంగా ప్రోత్సహించిన మా ప్రసన్న కుమార్ గారు, ఆయనకి మనస్ఫూర్తిగా అందరం కృతజ్ఞతలు చెప్తాము. అలాగే ఆ కమిటీకి చైర్మన్ శ్రీ అజయ్ కుమార్ గారు, మాతృదేవోభవ లాంటి మంచి సినిమా చేసిన ఆయన. ఇది టీఎఫ్డిఏ అధ్యక్షుడిగానే కాదు, ఒక దర్శకుడు విఎన్ ఆదిత్యగా కూడా నేను ఎప్పటికీ గుర్తుంచుకునే ఒక అద్భుతమైన పరిణామానికి మీరు శ్రీకారం చుట్టారు సార్. ఈ విషయం ఈ వేదిక మీద ఎందుకు చెప్తున్నానంటే, హేచికీత లాంటి యంగ్ టాలెంటెడ్ టీం ఎవరైనా సరే మా యూనియన్లలో సభ్యులైతే మేము కేవలం వాళ్ళ సంక్షేమం, అభివృద్ధి కాదు, ఇండస్ట్రీలో అతి కష్టమైన ఉపాధిని కూడా క్రియేట్ చేస్తామన్న ఒక సంకేతం చదలవాడ శ్రీనివాసరావు గారు మాకు అందరికీ ఇచ్చారు. సో ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కళ్ళు సద్వినియోగం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు ఈ సినిమా గురించి వస్తే, సినిమాలు నటించిన నటీనటులు, సాంకేతిక నిపుణులతో సమానంగా అతిథులు కూడా ఉన్నారు అంటే అది సంకేతం ఏంటంటే ఇండస్ట్రీ అంతా ఒక్కటిగా సంఘటితంగా ఉంది అని, ఒక సినిమాని ప్రోత్సహించడానికి అందరూ కలిసి వస్తున్నారు అని. అలా అందరినీ కలిపిన ఈ సినిమా మన గరుడవేగ అంజీ గారు కానీ, నిర్మాత లక్ష్మణ్ గారు కానీ, ఇందులో నటించిన యువకుడు అభినవ్ గారు కానీ, నటించిన మన ఈటీవీ మిత్రులు ప్రభాకర్ గారు, అమ్మాయి దివిజయ ప్రభాకర్ గారు కానీ,
ఇలా మిగిలిన క్యాస్ట్ అండ్ క్రూ అందరూ మా మిత్రులు, దర్శక మిత్రులు, నటులు, దేవిశ్రీ ప్రసాద్ గారు కానీ అందరూ విడివిడిగా అందరూ అంటే అభిమానం ఉన్న వాళ్ళందరం ఇవాళ ఇక్కడ ఉన్నాము. సో డెఫినెట్గా ఈ సినిమా, అలాగే చరణ్ అర్జున్ అద్భుతమైన సంగీత దర్శకుడు, ఆయన చిన్ని చరణ్గా ఉన్నప్పటి నుంచి బాగా పరిచయం. అలాగే అంజీ గారు చాలా మిత్రులు, ఆయన సినిమాటోగ్రాఫర్గా ఉన్నప్పటి నుంచి చాలా మంచి మిత్రులు. దర్శకుడు ధనరాజ్ లెక్కల, నిర్మాత డబ్బులు లెక్క తగ్గకుండా లాభం వచ్చేలాగా మంచి సినిమా తీశారని నమ్ముతున్నాం ఆయన పేరుకి తగినట్టు. సో విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ అండి. అండ్ టీం అందరూ ఈ సినిమాలో నటించిన క్యాస్ట్ అండ్ క్రూ అందరిలో బాగా సర్ప్రైజ్ చేసిన పాప యోధ. ఆమె ఎంతో సార్లు నవ్వించడం చూశాను. మొదటిసారి కంటతడి పెట్టించిన అమ్మాయి తన ఏజ్కి అంత బరువైన పాత్రని ఫెయిల్ అవ్వకుండా మొయ్యటం అన్నది నిజంగా చాలా బాగుందమ్మా. యూ హ్యావ్ ఎ బ్రైట్ ఫ్యూచర్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. అలాగే ఈ సినిమాలో యాక్ట్ చేసిన కుర్రాళ్ళందరూ చాలా ఎనర్జెటిక్గా ఉన్నారు. డెఫినెట్గా ఐ విష్ ద ఎంటైర్ క్యాస్ట్ అండ్ క్రూ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. రామ్ సత్యనారాయణ గారు ఇప్పుడు మాట్లాడతారు. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నమస్కారం. మా ఆదిశయ గారు చెప్పినట్టుగా సినిమా ఇండస్ట్రీకి బ్యాక్ బోన్ ఎవరంటే మా చదలవాడ శ్రీనివాసరావు గారు. ఆయన జనరల్గా ఏ ఫంక్షన్కి పెద్దగా రారు. ఈవినింగ్ 6 దాటితే ఇంటికి వెళ్ళి ఆయన వర్క్ చూసుకుంటారు. అటువంటి వ్యక్తిని ఈవేళ బలవంతంగా నేను మా అంజు కోసం తీసుకొచ్చా. ఎందుకంటే ఆయనకి స్టేజ్ మీద మాట్లాడడం ఆయన పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు ఆయనకి. కానీ డెఫినెట్గా మీరు రావాలి సార్, ఒక చిన్న సినిమాని మీరు ఆశీర్వదించండి సార్ అని నేను మా అంజు చెప్తే నేను ఖచ్చితంగా తీసుకొచ్చానండి. ఎందుకంటే ఆయన ఈ చేతితో చేసిన పని ఈ చేతితో ఎవరు తెలియకూడదు అనుకునే మంచి వ్యక్తి అండి. ఎవరైనా కష్టం వస్తే నాకు ఈ పని చేసి పెట్టిన, హెల్ప్ చేసి పెట్టిన అడుగుతారండి. కానీ మా చదలవాడ శ్రీనివాస గారు ఎవరికి కష్టం వచ్చిందో తెలుసుకుని మా ప్రసన్న గారికో నాకో పురమాయించి వీళ్ళు అతనికి ఏదో ఇబ్బంది ఉందంట, ఈ 50 పట్టుకెళ్ళి ఇవ్వి అని చెప్పే గొప్ప మనసు ఎవరికైనా ఉంది అంటే ఓన్లీ చదలవాడ శ్రీనివాసరావు గారండి. ఇది ఆయన ముందు చెప్పడం కాదు, ఆయన వెనుక కూడా 100 సార్లు చెప్పామండి. ఎందుకంటే కష్టం వచ్చినప్పుడు అందరికీ ఎవరు కనబడతారో దేవుడు కనబడతాడు. ఆ దేవుడు మనకి ప్రత్యక్షమై ఏం సాయం చేయడు కదా. కానీ కనిపించిన దేవుడు మా చదలవాడ శ్రీనివాసరావు గారు. ఇండస్ట్రీలో కరోనా టైంలో ఎంతమందికి ఎన్ని సహాయాలు చేశారో, అలాగే ఇందాక మా ఆదిత్య గారు చెప్పినట్టు ఇండస్ట్రీకి హెల్ప్ చేద్దాం ఉద్దేశంతో ఈ డైరెక్టర్ అసోసియేషన్కి 30 కోట్లు కేటాయించి 10 మంది డైరెక్టర్లని ఏర్పాటు చేయమని అన్ని మా ఆదిత్య గారికి, అజయ్ కుమార్ గారికి అప్పచెప్పి ఆ టీం వచ్చే ప్రాఫిట్లు కూడా ఈ సంస్థకి 50% ఇస్తానని ప్రామిస్ చేయడం చాలా గొప్ప నిదర్శనం. అలాగే జర్నలిస్టులకి 100 మందికి అపార్ట్మెంట్ కట్టించే మగాడు ఎవరన్నా ఉన్నారా భారతదేశంలో? ఓన్లీ వన్ చదలవాడ శ్రీనివాసరావు గారండి. ఇది కేవలం ఆయనకి సినిమా అంటే ప్రేమ, సినిమా అంటే ప్రేమ, సినిమా అంటే ప్రేమ అండి. ఆ ప్రేమతోటే ఇన్ని పనులు చేసి మా చదలవాడ శ్రీనివాసరావు ఈవేళ ఈ ఫంక్షన్ రావడం మా అంజికి మరొక మెట్టు ఎదిగినట్టు ఈ సినిమాకి అని చెప్పి నేను చెప్తున్నా. ఇకపోతే ఈ సినిమాలో అందరూ కొత్త క్యాస్టింగే ఇంచుమించుగా. కానీ నేను మొన్న మీటింగ్లో కూడా చెప్పాను, ఈ సినిమాకి సూపర్ స్టార్ ఎవరిని ఉంటే మా ప్రభాకర్ గారి అమ్మాయి మంచి హైట్ కానీ, కలర్ కానీ, పర్సనాలిటీ కానీ, లేదంటే ఒక మంచి డ్యాన్స్ కానీ చాలా అద్భుతంగా చేసింది. అలాగే ఈ సినిమాలో ఇంకో సెంటిమెంట్ ఉందండి. గతంలో రాజీవ్ కనకాల గారు ఏ సినిమా హిట్ సినిమాలో యాక్ట్ చేసినా దాంట్లో చచ్చిపోతారు ఆయన. అలాగే ఈ సినిమాలో మా దేవి ప్రసాద్ గారిని చంపేశారు. కాబట్టి ఈ సినిమా డెఫినెట్ హిట్ అవుద్ది. హిట్ అయ్యే సినిమాలో దేవి ప్రసాద్ గారు ఉంటే ఇంకా ఆయన చంపేస్తారన్నమాట. ఇంకా అది విషయం. ఏది ఏమైనా మా అంజీ ఒక అద్భుతమైన సినిమా తీశాడు. తెర వెనుక హీరో నన్ను అడిగితే అంజే. ఎందుకంటే కెమెరా ఇంపార్టెంట్. ఆ కెమెరాను అద్భుతంగా తీర్చిదిద్దాడు అంజీ. డైరెక్టర్ కొత్త అయినా కెమెరామ్యాన్ ఉంటే ఆ సినిమాకి భరోసా వేరుగా ఉంటుంది. కాబట్టి మన డైరెక్టర్ గారికి కానీ, ప్రొడ్యూసర్ కానీ అందరికీ సినిమా 24th రిలీజ్ అయ్యే సినిమాల్లో నెంబర్ 1 స్థానంలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మా అంజీ అండ్ ప్రొడ్యూసర్ టీం అందరికి కూడా మరొకసారి అభినందనలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ప్రసన్న గారిని సార్, నేను ఎలాగో ముందుకు రాలేకపోతున్నాను సార్. అమరావతి మూవీ మేకర్స్, సుందరకాండ వీళ్ళ సారథ్యంలో చేస్తున్నారు ఈ సినిమా. డెఫినెట్గా మనం చూస్తున్నాం, గతంలో బలగం ఎంత రేంజ్ హిట్ అయిందో మనం చూసాం. టైటిల్ కూడా హే చికీత అంటే పవన్ కళ్యాణ్ గారిని ఫ్యాన్ లాగా చేసుకుని దాని యాంగిల్లోనే టైటిల్ పెట్టుకుని ఈ సినిమాని చేస్తున్నారు. ఈ సినిమాని చేసేటప్పుడు ఇంతమందిని అంటే జనరల్గా ఏంటంటే ఆడియన్స్లో ఓవర్లోడ్ చూసాం కానీ స్టేజ్ ఓవర్లోడ్ చూడలే. ఇది ఫస్ట్ టైం స్టేజ్ ఓవర్లోడ్ చూస్తున్నాం. సో స్టేజ్ ఓవర్లోడ్ చూస్తున్నామంటే ఇక్కడ వచ్చిన వాళ్ళు ఈ ప్రాజెక్ట్ మీద, ఈ ప్రాజెక్టుకి సంబంధించిన వాళ్ళ మీద ఉన్న ప్రేమ అభిమానాలే కారణం. కానీ లేకపోతే ఇక్కడ స్టేజ్ ఎక్కడానికి ఎవరిని కొనగలిగే వ్యక్తులు కాదు ఇక్కడ వచ్చింది. కేవలం ఆ హృదయంలో ఉన్న ప్రేమతో వచ్చారు వీళ్ళందరూ.
సో దీంట్లో జనరల్గా ఏంటంటే మనం ఎక్కడి నుంచైనా మన భారతదేశంలో ఎక్కడ పుట్టుకైనా రైతు నుంచినే పుట్టాడు. ఎవడైనా ఆడు ఇండస్ట్రియలిస్ట్ అవని, ఆర్టిస్ట్ అవని, ఎవరైనా ఆ రైతు నుంచినే వచ్చాడు. ఆ రైతే రాజు అనే క్యాప్షన్ పెట్టుకుంటూ ఒక ఆడపిల్ల ఏ మొగుడిని ఇస్తావు, ఎంత ఆస్తులు ఇస్తావు, ఎంత కట్నం ఇస్తావు, ఇన్ని మాట్లాడతాం చూసాం. కానీ ఈ సినిమాలో మా నాన్న నేర్పిన ఆ వ్యవసాయం ఉంది నేను చేసుకుంటాను అని చెప్పి అయ్యి నాకు ఇవ్వమని అడిగిందే డెఫినెట్గా అది అద్భుతం, మామూలు విషయం కాదు. హీరో కానీ హీరోయిన్లు కానీ వీళ్ళందరూ చాలా అసలు విపరీతంగా, అంటే జనరల్గా అదే పవన్ కళ్యాణ్ గారు ఏదో స్ప్రింగ్ లాగా చేస్తారంట కదా, ఆ స్ప్రింగ్ యాక్షన్లన్నీ వీళ్ళల్లో బాగా కనిపించినాయి. డెఫినెట్గా దీన్ని ఇప్పుడు విఎన్ ఆయిచి గారు చెప్పారు, ఆయన డైరెక్టర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అయ్యి వాళ్ళ డైరెక్టర్స్ అసోసియేషన్కి 30 కోట్లు చదలవాడి శ్రీనివాసరావు అంటే జనరల్గా ఏంటంటే ఎవరన్నా డొనేషన్లు ఇచ్చేవాళ్ళు చాలామంది చూస్తాం, ఇస్తే ఇవ్వచ్చు. కానీ ఆ ఇచ్చేదానికి ఒక మర్యాద, ఒక పద్ధతి. ఒక రావి కొండలరావు గారికి చదలవాడి శ్రీనివాసరావుకి అసలు పరిచయమే లేదు. రావి కొండలరావు గారికి ఏదో ఇబ్బంది ఉందని తెలిసి అర్జెంటుగా ఆయన తీసుకెళ్ళి చెక్ ఇవ్వమని చెప్పారు. చెక్ ఇవ్వమని చెప్పిన తర్వాత మళ్ళీ ఎమ్మటే గంటకి ఫోన్ చేశారు ఆయన. రావి కొండలరావు గారికి మీరు దానం ఇస్తున్నట్టుగా అనొద్దు, మీరు అర్జెంటుగా వెళ్ళి ఫ్రూట్స్ అవి కొనుక్కుని ఒక షాల్ తీసుకుని ఒక శాలువా కప్పి ఆయనకి సన్మానం చేస్తున్నామని చెప్పి సన్మానంగా ఇవ్వండి అని చెప్పటం అనేది అది మామూలుగా ఎవరో చేరు. ప్లస్ ఇంకోటి ఏంటి, ఆ దానం చేసేవాళ్ళు ఆ పబ్లిసిటీ స్టంట్ అనో లేకపోతే టీవీ మీడియా ఎలక్ట్రానిక్ అన్నీ రావాలని చెప్పి అనుకుంటారు. కానీ ఆయన మనిషే రాకుండా ఈ పద్ధతిలో చేయమని చెప్పి చెక్ ఇచ్చి నన్ను రామసత్యాన్ని గారిని పంపించారు. ఇక దానికి ఏం చెప్పాలి అది. సో అదే కాకుండా 100 ఫ్లాట్స్ వితౌట్ ఈవెన్ రిజిస్ట్రేషన్ కూడా జర్నలిస్ట్ ఖర్చు లేకుండా రిజిస్టర్ చేసి నేను ఇస్తానని చెప్పారు. సరే నేను అనుకున్న మామూలుగా ఇచ్చినప్పుడు కదా అని. సరే తీరా చూస్తే ఆయన ఒక వెంచర్ చేసి ఒక సత్వాన్ని ఒక కంపెనీ వస్తే ఫస్ట్ వాళ్ళకి మనం ఒక టవరు ఆ 100 ఫ్లాట్లు వాళ్ళకు ఓకే అంటేనే నేను ఇక్కడ సొంతకం పెడతా, లేకపోతే పెట్టను. మీ వాటాకు మీరు మా వాటాకు మేము, ఇది ఇవ్వాల్సిందే ఆయన చెప్పినప్పుడు ఇదేదో పర్ఫెక్ట్గా పనిచేస్తున్నారు అని చెప్పి అది ఫీల్ అయ్యా. తర్వాత 30 కోట్లు డైరెక్టర్స్ అసోసియేషన్కి ఇస్తా అన్నప్పుడు అది బ్రహ్మాండం అనుకున్నా. తర్వాత కరోనాలో ఏ ఒక్కళ్ళ దగ్గర డొనేషన్ తీసుకోకుండా, ఏ ఒక్కరి డబ్బులు సంబంధం లేకుండా ఆయన సొంత డబ్బులు ప్రొడ్యూసర్లో ఇబ్బందుల్లో ఉన్న ప్రొడ్యూసర్లకి, డిస్ట్రిబ్యూటర్లో ఉన్న ఇబ్బంది ఉన్న డిస్ట్రిబ్యూటర్లకి, అలాగే పేస్టింగ్ బాయ్ల కానించి రిప్రజెంటేటివ్స్ కానించి లైన్ ఇన్స్పెక్టర్ల కానించి 24 క్రాఫ్ట్స్లో ప్రతి యూనియన్ కానించి ఇస్తూ రోజుకి కౌన్సిల్లో 2000 మందికి పైగా శానిటైజరు మాస్కు డబ్బులు పంచి పెట్టి ఇచ్చేసామంటే అది కేవలం ఒకే ఒక్కడు ఆయన మొత్తం డబ్బులు పెట్టి ఇచ్చింది ఒక్క చదలవాడి శ్రీనివాసరావు మాత్రమే. ఇక ఆయన ఎప్పుడు ఆయన ఫోన్లో 2 ఫోటోలు ఉంటాయి. ఒక పక్కన ఎన్టీ రామారావు ఫోటో ఉంటుంది, ఒక పక్కన రామోజీరావు ఫోటో ఉంటుంది. ఎన్టీ రామారావు ఫోటో ప్రకారం మద్రాసులో ఎన్టీ రామారావు ఇల్లు ఆయన కొనుక్కుని ఎన్టీ రామారావు గారికి సౌత్ ఇండియా అంటే చెన్నైలో ఏ ఆర్టిస్టు ఒక ఎంజీఆర్ గారికి ఒక అద్భుతమైన ఇల్లు అయిందని చెప్పుకుంటానికి లేదు, శివాజీ గణేశన్ గారికి చెప్పుకుంటానికి లేదు, ప్రేమ్ నజీర్ గారికి చెప్పుకుంటానికి లేదు, రాజ్ కుమార్ గారికి చెప్పుకుంటానికి లేదు. కానీ ఒక్క ఎన్టీ రామారావు గారికి చెప్పుకునే స్థాయిలో ఆయన అత్యద్భుతంగా చేస్తున్నారు. సో అది అట్లాగే ఇక్కడ రామోజీరావు దాని తరఫున రామోజీరావు గురువు ఈనాడు ఎండి, తర్వాత ఆర్ఎఫ్సి ఎండి రామ్మోహన్ రావు ఇల్లు కూడా కొని ఆ ఇంటిలోనే మా డైరెక్టర్ ఆయిచి గారు అందరూ స్టోరీస్ జరుగుతున్నాయి. సో ఇలా ఇవన్నీ చేసి అంటే మాటలు చెప్పేవాళ్ళని చూసాం. కానీ మనకు మదర్ తెరీసా ఒకటి చెబుద్ది, పెదవులతో మాట్లాడే మాటలు ముఖ్యం కాదు, సేవ చేసే చేతులు ముఖ్యం అని. ఆ చేతులే ఈ పరిశ్రమకి, దట్ ఈజ్ వన్ అండ్ ఓన్లీ చదలవాడి శ్రీనివాసరావు. ఆయన వచ్చి ఇవాళ వీళ్ళని ఆశీర్వదించడానికి వస్తే ఇవాళ ఆయన మనం ఇంతమంది ఇన్ని మాట్లాడుకుంటున్నామంటే ఆ రేంజ్లో ఈ హే చికిత కూడా బ్రహ్మాండంగా హిట్ అయ్యి వీళ్ళందరూ ఆర్టిస్టులు కానీ టెక్నీషియన్స్ కానీ వీళ్ళందరూ స్టార్స్ అయ్యి అవ్వాలి. సరే ఇక అంజీకేమో ఆయన ఎప్పుడు కూడా ఆ ఇంటి పేరులో గరుడు వేగ ఒకటి పెట్టేసుకుంటాడు కదా. సో గరుడు వేగ అంజీ, ఇక దాంట్లో డౌట్ లేదు. కెమెరామెన్ను సరే దీంట్లో కూడా కెమెరామెన్ను ప్లస్ కొత్తగా ప్రొడ్యూసర్ అవతారం ఎత్తాడు. వీళ్ళందరికీ కూడా చాలా మంచి లాభాలు రావాలి. ఇంతమంది ఆశీస్సులు వృధా పోవు, డెఫినెట్గా ఇది సూపర్ హిట్ అవుద్ది.
అయిన తర్వాత ఈ ఆర్టిస్టులు కానీ టెక్నీషియన్స్ కానీ ఇవాళ ఈ స్టేజ్ని మర్చిపోకూడదు. మర్చిపోతే చాలా ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే ఈ స్టేజ్ మామూలు స్టేజ్ కాదు. ఒక ఎన్టీ రామారావు గారిని ఇండస్ట్రీకి తీసుకొచ్చి పరిచయం చేసిన ఎల్వి ప్రసాద్ గారి ప్రాంగణం ఇది. ఆ ప్రాంగణంలో ఉండి మనం మాట్లాడుతున్నాం. సో ఆ ఎల్వి ప్రసాద్ గారు రామారావుని తీసుకొస్తే అంత ఇదయ్యారు. అలాగే ఆ మన దేశంకి ఆవిడ కృష్ణవేణి గారు రామారావు కాడి నుంచి ఎస్వి రంగారావు గారు కాడి నుంచి ఎంతోమందిని పరిచయం చేసిన ఆ రేంజ్ ఇవాళ ఇండస్ట్రీకి ఇంత రేంజ్లో ఉంది. కాబట్టి డెఫినెట్గా మీరు అంత గొప్పోళ్ళు అయ్యి డెఫినెట్గా మర్చిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రసన్న గారు. అండ్ మా జి నాగేశ్వరరెడ్డి గారు ఇక్కడే విచ్చేశారు ఇప్పుడే. సో వారికి సాదరంగా వేదికపైకి ఆహ్వానం పలుకుతున్నాం. ఈ రోజే మిస్టర్ మిడిల్ క్లాస్తో ఒక మంచి సూపర్ హిట్ అందుకున్నటువంటి మా నాగేశ్వరరెడ్డి గారికి వెల్కమ్ చెప్పేస్తూ మా ప్రొడ్యూసర్ చందు నూతి గారు ప్లీజ్ వెల్కమ్ ఆన్ టు ద స్టేజ్. అండ్ మా బ్యూటిఫుల్ కరుణ టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. కంగ్రాచులేషన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ముగ్గురికి. సో మిస్టర్ మిడిల్ క్లాస్ మంచి టాక్తో సూపర్గా మంచి రెస్పాన్స్ అందుకుంటోంది. సో అఫ్ కోర్స్ దానికి సినిమాటోగ్రఫీ మా అంజీ గారు. గ్యాప్లో ఇది కూడా చెప్పేశానండి. యా. సో ఎస్, మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా సో ఇప్పటి వరకు మనందరం ఎన్నో అద్భుతమైన అంశాల గురించి మాటలు మనం విన్నాము పెద్దవాళ్ళ ద్వారా, ప్రసన్న కుమార్ గారు, రామ్ సత్యనారాయణ గారి ద్వారా. సో డెఫినెట్గా ఇండస్ట్రీ మేలు కోరే వ్యక్తుల మేలు కోరే వ్యక్తులు ఉండడం చాలా చాలా ఇంపార్టెంట్. సో అటువంటి వారిలో మన ముందు ఈరోజు వచ్చినటువంటి మా చదలవాడ శ్రీనివాస్ గారిని ఈ టీంకి విషెస్ని అందించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ, సార్ ప్లీజ్ మీ మాటలు. ఈనాటి ఈ ఫంక్షన్కి విచ్చేసిన అతిథులకు, సినీ కళామ తల్లి శిల్పులు, మన సినిమా ఇండస్ట్రీ జర్నలిస్టులకు, ఈ స్టేజీ మీద విచ్చేసిన మన ప్రసన్న, మన డైరెక్టర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ విఎన్ ఆదిత్య గారు, నా ఆలి, నా రామ్ లక్ష్మణ్ గారులకు వందనం, అభివందనం. నేను కూడా ఒక ఫస్ట్ ఇటువంటి సినిమా మీరు జగిత్యాలలో తీశారు. ఆ హీరో గారు, ప్రొడ్యూసర్ గారు, ఆ డైరెక్టర్ గారు, కెమెరా గారు ఏజ్లో నా టెక్నీషియన్తో నేను కూడా అంత చిన్న వయసులో లైలా అనే సినిమా చేశాను. అది ఆ రోజుల్లో చాలా చిన్న సినిమా, కానీ ఆడియో హిట్ అయ్యి హయ్యెస్ట్ రేటుకి అమ్మాను ఆ సినిమా. ఆ రోజుల్లో నారాయణ రెడ్డి గారు పాటలు రాశారు, ఎంఎస్ విశ్వనాథన్ మ్యూజిక్, ఆత్రేయ గారు చివరి సినిమా అది డైలాగ్స్ అన్ని రాశారు. ఒక సినిమా తీయటం నిర్మాతకు కానీ, యాక్ట్ చేసిన ఆర్టిస్టులకు కానీ, డైరెక్టర్కి కానీ ఒక 1000 జన్మల పూర్వజన్మ సుకృతి ఉంటేనే సినిమా కళామ తల్లి స్టేజీ మీద నిలబడతాం, చూసేవాళ్ళు ఆశీర్వదిస్తారు. అంచేత డబ్బు వస్తుంది పోద్ది, డబ్బు చాలామంది దగ్గర ఉంటుంది. కానీ మహాత్ములైన నిర్మాతలు వాళ్ళు ఎన్నో జన్మల పుణ్యం చేస్తే కానీ 10 మంది కళాకారులకు అన్నం పెట్టి వాళ్ళు జన్మంతా, మీకు తెలిసే ఉంటుంది, యాపిల్ కంప్యూటర్స్ అధినేత ఆయన చివరిని స్ట్రక్చర్ మీద చెప్పారు, నేను ఇన్ని పనులు చేశాను, ఒక్కటి చేయలేకపోయాను, ఒక సినిమా తీయలేకపోయాను. ఆ సినిమా తీస్తే ఇప్పుడు నేను ఐసీయూలో ఉన్నప్పుడు ఈ సౌండ్స్ నాకు వినిపించేవి కాదు, అందులో అనుభూతి నాకు ఈ నొప్పులు ఏది ఉండేది కాదు అని చెప్పాడు ఆ మహానుభావుడు. అంచేత నాకున్న అనుభవం ఒక 1000 జన్మల పుణ్యం ఉంటే కానీ మన ఈ సినిమా ఇండస్ట్రీకి రావు. అంత మంచి సినిమా ఇండస్ట్రీ ఇది. మీ అందరూ కూడా, మీ అందరం ఈ స్టేజ్ వినడానికి కారణం, మీ అందరి కారణం ప్రేక్షకు దేవుళ్ళు ఉంటేనే సినిమా ఇండస్ట్రీ ఉంటుంది. ముఖ్యంగా ఈ సినిమా విషయానికి వచ్చేటప్పటికి నేను ఫీల్ అయింది, చాలా చక్కగా అన్ని అంశాలు బాగున్నాయి. ఆర్టిస్టులు 2 హీరోయిన్లు, హీరో, ఆ చిన్న పాప చాలా బాగా యాక్ట్ చేశారు. కెమెరా ఎక్స్ట్రాడినరీగా ఉంది, డైరెక్షన్ బాగుంది, సీన్స్ బాగున్నాయి. ఇటువంటి సినిమాలు ఆడితే ఇటువంటి ఆర్టిస్టులు ఇంకా పైకి వచ్చి పెద్ద పెద్ద ఆర్టిస్టులు అవ్వాలని ఆ సినిమా తల్లిని కోరుకుంటూ, ఈ నిర్మాత నాకన్నా పెద్ద నిర్మాత కావాలని, ఈ డైరెక్టర్ కూడా మా అజయ్ కుమార్, మా విఎన్ ఆదిత్య అలాగా పైకి రావాలని, బాగా మంచి పేరు సంపాదించాలని. పెద్ద సినిమాలు ఎంతమంది తీయొచ్చు, కానీ ఈ చిన్న సినిమా తీసిన అదృష్టం, ఆ నిర్మాతకుండే తృప్తి ఎంతో బాగుంటుంది. నేను అనుభవంతో చెప్తున్నాను, నేను పెద్ద సినిమాలు తీశాను, చిన్న సినిమాలు తీశాను, కానీ చిన్న సినిమా మొక్క ఇది. ఇప్పుడుండే తృప్తి
ఎప్పటికీ మర్చిపోలేం. అట్లనే ప్రతి ఒక్కళ్ళు చిన్న సినిమాను ఆదరించి ఇటువంటి కళాకారుల్ని, డైరెక్టర్ని, నిర్మాతని ఆశీర్వదించి ఇంకా ఇంకా ముఖ్యంగా నా ప్రాణమిత్రులు, జర్నలిస్టులు దయచేసి చిన్న సినిమాని బాగా పబ్లిసిటీ చేసి ఆడించి వీళ్ళు ఇంకా 10 తరాలకి నిర్మాతల్ని అండగా నిలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఇప్పుడు అలీ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. వేదిక మీద ఉన్న అన్నగారు, చదవడ శ్రీనివాస్ గారు, అలాగే ప్రసన్న గారు, రామకృష్ణ గారికి, రామలక్ష్మణులకి, అలాగే ఇక్కడికి వచ్చిన అతిథులందరికీ, పాత్రికేయ మిత్రులకి, మీడియా సోదరులందరికీ నమస్కారం. ఈ సాంగ్ సూపర్ డూపర్ హిట్ బద్రీ నుంచి హే చిక్కిత అనే పాట. అది ఎంత పెద్ద హిట్ అయిందో అంతే పెద్ద హిట్ ఈ సినిమా అవ్వాలని ఆ భగవంతుడిని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఒక సినిమా తీయాలంటే ఎంత కష్టం. అది నేను చిన్నప్పటి నుంచి చాలామంది డైరెక్టర్స్ని చూసా, నిర్మాతలను చూసా, నటీనటులను చూసా. సినిమా తీయడం ఒక ఎత్తు అయితే అది రిలీజ్ చేయడం ఎంత కష్టం. అది ఈ రోజున నేను చెప్పగల ఈ చిత్ర నిర్మాత, డైరెక్టరు, ఇంకో ప్రొడ్యూసరు మా గౌడవే గంజి వీళ్ళందరికీ బాగా తెలుసు. అండ్ అలాగే సినిమాని ఎంత పబ్లిసిటీ చేస్తే అంత బాగా ఆడుతుంది. అండ్ అలాగే సినిమాలో విషయం ఉంటే పబ్లిసిటీ అవసరం లేదు, ప్రేక్షక దేవుళ్ళే ఎత్తుకుపోతారు. అండ్ అలాగే ఫస్ట్ స్క్రీన్ మీద హనుమంతుడిని చూడగానే నిజంగా ఇక ఆయనే మోసుకొని తీసుకెళ్తాడు ఈ సినిమాకి అని అనిపించింది నాకు. అలాగే ఈ నిర్మాతకి, మా అంజికి, మా డైరెక్టర్ ధనరాజ్ గారికి, మా మ్యూజిక్ డైరెక్టర్, అండ్ ఇక దేవి. ఇందాక రామకృష్ణ గారు చెప్పారు ఆయన చంపేస్తే సినిమా హిట్ అని. కానీ ఒక యాక్టర్కి ఒక క్యారెక్టర్ దొరకడం అదృష్టం. దాన్ని ఎంతవరకు నేను పోషించగలను, పబ్లిక్ని ఎంత ఇంప్రెస్ చేయగలను అనేది అది వాళ్ళ గురువు నేర్పించిన విద్య. అది కోట రామకృష్ణ గారు, ద గ్రేట్ డైరెక్టర్. వారి దగ్గర ఎన్నో సినిమాలకి అసిస్టెంట్ డైరెక్టర్గా, అసోసియేట్గా, కో డైరెక్టర్గా, తను డైరెక్టర్ నుంచి తను యాక్టర్గా, మళ్ళీ తర్వాత ఎన్నో సినిమాల్లో నటిస్తూ ఈ రోజున అంత ఈజీ కాదు ఒక క్యారెక్టర్ చేయడం. బట్ ఏదేమైనా ఒక యాక్టర్కి ఒక వేషం రావడం అనేది అది పూర్వజన్మ సుకృతం, దాన్ని పండించడం. అందుకే గుండెపోటు గుమ్మడి అనేవారు అప్పట్లో. ఆయన ఇంటి పేరు వేరు అయినా కూడా ఏంటంటే ఏ సినిమాల్లో ఏ సినిమా చూసినా ఒక 10 సినిమాల్లో 9 సినిమాల్లో ఈయన చనిపోతాడు అంటుంటారు. అంటే ఆ క్యారెక్టర్ ఆయన యాప్ట్, ఆయనే పండించగలడు. సో అందుకోసం మా దేవికి ఇంత అద్భుతమైన అవకాశాలు రావడం. ఇందాక చెప్పినట్టు జై జవాన్ జై కిసాన్, వాళ్ళు లేనిదే మనకి 5 ఏళ్ళు నోట్లోకి వెళ్ళవు. జై జవాన్ అక్కడ లేకపోతే మన గంటి మీద నిద్ర ఉండదు. సో వాళ్ళిద్దరూ దేశానికి వెన్నెముక్క లాంటి. రైతు మీద ఈ సినిమా తీశాను అని గరుడ మీద మన జీ చెప్పగానే నాకు నిజంగా చాలా ఆనందం వేసింది. ఈ రోజుల్లో ఎక్కడ చూసినా కనుమరుగైపోతున్నారు. అంటే రానున్న రోజుల్లో మనకు రైతు కనిపించడా అనేది బాధ వేస్తుంటుంది. ఎక్కడికి వెళ్ళినా కూడా మొత్తం కాంక్రీట్ జంగీలు అయిపోతుంది. రైతు అనేవాడు అంత పండించుకున్న తర్వాత ఏదో ఒక తుఫాన్ రావడము, నీళ్లు లేకపోవటము, లేకపోతే వర్షాలు వచ్చి మునిగిపోవటము. సో ఇట్లా వచ్చినప్పుడు వాళ్ళ కష్టం ఎదుటివాడికి చెప్పుకుంటే ఏం తీరుతుంది అని కొంతమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అది కాదు, రైతు అనేవాడు దేశానికి ముఖ్యం. బతికుండి పోరాడితే ఆ యుద్ధమే వేరు. చచ్చితే జీవితాంతం మన ఇంటోళ్ళని మనం ఏడిపిస్తున్నట్టే. అది కాదు జీవితం. సో డెఫినెట్గా రైతు మీద తీసిన ఈ సినిమా, అట్లాగే యూత్ మీద తీసిన ఈ సినిమా, ఇది పెద్ద హిట్ అవ్వాలి. ఈ సినిమా చూస్తుంటే నాకు మా మనవూరి పాండవులు అనే ఒక సినిమా ఉంది, అది గుర్తుకొస్తుంది నాకైతే.
అది పెద్ద హిట్ అది. సో అట్లాగే ఈ సినిమా అండ్ అలాగే హీరోయిన్ మా ఈటీవీ ప్రభాకర్ వాళ్ళ పాప అండ్ హీరో అభినవ్ అండ్ అలాగే ఇంకొక తన్మయ్. డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్ గారు ఒకసారి రండి. వెయిట్ నువ్వు కూడా రావా? వీళ్ళకి ఏంటి బ్రేక్ టైంలో స్ప్రింగ్లు ఏమైనా పెట్టారా? భోజనం బదులు కాదు. సాంగ్స్ చూశాను, నిజంగా అంత ఈజీ కాదు ఒక యాక్టరు చేయాలంటే. తీసుకున్నాం రండి. మీ ముగ్గురికి నేను అప్రిషియేట్ చేస్తున్నా ముందుగా. ఎస్, చాలా చాలా సూపర్, చాలా బాగా చేశారు, వెరీ గుడ్. సార్ జస్ట్ ఉత్తి హ్యాండ్స్తోనే అప్రిసియేషన్? సమర్పించుకోమండి. ఓకే, సెంటిమెంటా? పర్స్. ఓకే, నువ్వు ఉండేది అక్కడే కదా? సార్ లక్కీ హ్యాండ్ మీది సార్. ఓకే, సో అయితే ఇప్పుడు ఓకే చెప్పారు కాబట్టి ఓకే డెఫినెట్గా. ఎందుకంటే మంచి మనసుతోటి ప్రతి జనవరి 1 రోజున డాక్టర్ డి రామానాయుడు గారు ఎవరు వెళ్ళినా, లైట్ బాయ్ వెళ్ళినా, టెక్నీషియన్ వెళ్ళినా, యాక్టర్ వెళ్ళినా, హీరో వెళ్ళినా, మేకప్ మ్యాన్ వెళ్ళినా, కెమెరామెన్ వెళ్ళినా, ఆయన సెంటిమెంట్గా నేను బాగున్నా ఈ రోజున, వీళ్ళు నన్ను నమ్ముకొని వచ్చారు కాబట్టి వీళ్ళు బాగుండాలి అని చెప్పి ప్రతి అందరికీ 100 రూపాయలు ఇచ్చేవారు ఆ రోజుల్లో. స్పెషల్గా నాకు 200 ఇచ్చేవారు. ఎందుకంటే అన్న లేదురా నువ్వు అంటే నాకు ఇష్టం అందుకే ఇస్తున్నాను అని రామారాయుడు గారు చెప్పడం జరిగింది. మీరు బాగుంటే టెక్నీషియన్స్ బాగుంటారు. 4 సినిమాలు తీశారంటే ఈ 5 ఏళ్ళు వాళ్ళ నోట్లోకి వెళ్తాయి. సో అందుకోసం నిర్మాత బాగుండాలి, డైరెక్టర్ బాగుండాలి, అండ్ మీరు బాగుంటేనే యాక్టర్స్, మేము బాగుంటాం, టెక్నీషియన్స్, రామ్ లక్ష్మణులు బాగుంటారు, అంతే కదా? ఓకే, సో ఇంత అద్భుతమైన అవకాశం కల్పించినందుకు ప్రతి ఒక్కరికి నేను ధన్యవాదాలు చెప్పుకుంటూ ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వాలని ఆశిస్తూ, అండ్ ఇప్పుడు హీరోయిన్కి, హీరోకి, ఇంకో హీరోయిన్కి, మా నిర్మాతకి, డైరెక్టర్ గారికి, అంజీ ఇట్లా మొత్తం ఇండస్ట్రీకి డబ్బులు పంచి పడితే నేను ఇల్లు అమ్ముకోవాలి. జుబేదా గారు చూస్తున్నారా? ఇది సెకండ్ ఈవెంట్, మళ్ళీ థర్డ్. సో ఇచ్చే చేతికి పెట్టే చేతికి అంటే మా ప్రొడ్యూసర్సే కాబట్టి ప్రొడ్యూసర్స్ చేతికి ఇచ్చేసేయండి సార్. ఆ లక్ ఎస్ కలిసి వచ్చి సినిమా బ్లాక్ బస్టర్ అవ్వాలి అని కోరుకుంటూ, అలీ గారు సూపర్, మీరు అసలు థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సో విషెస్ చెప్పడమే కాదు, గుడ్ లక్ విషెసే కాదు, లక్ని డైరెక్ట్గా మీ చేతికి అందించారు అలీ గారు. మైక్ ఎక్కడ అని వెతుకుతున్నాను నేను. సార్ అంజీ గారు, ఎస్ ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్. అలీ గారికి వెరీ వెరీ స్పెషల్ థ్యాంక్స్ చెప్పేస్తూ, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఎస్, ఇప్పుడు మా మాస్టర్స్ రామ్ లక్ష్మణ్ మాస్టర్స్ ఇద్దరికి చెరో మైక్ ఇచ్చేస్తాను, మీరే మాట్లాడండి సార్. నమస్తే. ఇందాక ప్రసాద ల్యాబ్కి వస్తున్నప్పుడు మా డ్రైవర్ ఎక్కడికి వెళ్తాను సార్, మీరే సార్ చీఫ్ గెస్ట్ అని అన్నారు. నవ్వు వచ్చింది. ఇదే ప్రసాద ల్యాబ్లో ఫస్ట్ టైం 25 సంవత్సరాల ముందు లోపలికి సైకిల్లో వచ్చేవాడు, నేను లోపల రాయించేవాడు కదా, వాచ్మెన్ ఎదుర్కొండేవాడు. అంటే మనం తెలిసినవాడు ఎవరు వస్తే వాళ్ళ ద్వారా లోపల రావడానికి కోసం గేటు పక్కన 1 or 2 hours కూర్చున్నది గుర్తొచ్చిందనమాట. థ్యాంక్ యూ. సందర్భం కళామ తల్లికి, మమ్మల్ని చీఫ్ గెస్ట్గా పిలిచిన అంజుకి వెరీ వెరీ థ్యాంక్స్. చీఫ్ అంటే లాస్ట్ చీఫ్ గెస్ట్గా మార్చారు మమ్మల్ని. లాస్ట్ థ్యాంక్ యూ. మాకు రావటానికి కాబట్టి మీ మధ్య ఫంక్షన్స్కి, ఆడియో ఫంక్షన్కి వెళ్ళలేదు. ఏదో ఆత్మ జ్ఞానం జ్ఞానం అంటే ఏదో ప్రపంచాన్ని అన్న ఉద్దేశంతో రైతు అని మమ్మల్ని చెప్పి గుండె మా హృదయాన్ని కరిగించాడు అంజీ. టైటిల్ ఫస్ట్ టైటిల్ అది బాగుంది చూడు, పల్లెటూరి ప్రేమ కథ. పల్లెటూరులో చాలా కథలు ఉన్నాయి. మేము పల్లెటూరు నుంచి వచ్చాం కాబట్టి మాకు చాలా ప్రేమ కథలు ఉన్నాయి కాబట్టి గేదెలు మేకలు కాస్తున్నప్పుడు చాలా కథలు ఉండే, లవ్ స్టోరీలు మాకు కూడా.
గుర్తొచ్చినాయి అన్నమాట. మేము ఫ్లాష్ బ్యాక్ మళ్ళీ ఊరు వెళ్ళామన్నమాట. ఒక 20 ఫ్లాష్ బ్యాక్ వెళ్ళాం. నిజంగా ఈ సందర్భం చెప్పాలంటే థ్యాంక్ యూ. రైతే ఫస్ట్ పెద్ద సైంటిస్ట్ అంటే ఎందుకంటే ఫస్ట్ అన్నాన్ని కనిపెట్టింది రైతు. అన్నంలో ఇన్ని రకాల అన్నాలు ఉంటాయని కనిపెట్టింది రైతు అనమాట. ఎందుకంటే మేము వస్తున్నప్పుడు చూస్తున్నాము హైటెక్ సిటీలో పెద్ద బిల్డింగ్లు కనిపిస్తున్నాయి. చూసేంత ఎది బిల్డింగ్లు ఉండి రైతు ఒక పంట పండించలేదు అనుకో, ఈ బిల్డింగ్లో మనుషులు ఎక్కి దిగుతామా మనం? రైతు పంట పండించాడు, పంట పండితే ఆ తినే ఆ కూరగాయలు ఆ రైతు పండించిన పంట తినే మనం ఎన్నో బిల్డింగ్లు కడుతున్నాం అనమాట. అందుకని రైతే మన అందరూ రైతు బిడ్డలం కాబట్టి రైతే రాజు అని ఒక మంచి అద్భుతమైన కొటేషన్ పెట్టారు. థ్యాంక్ యూ అంజీ గారు, థ్యాంక్ యూ. డైరెక్టర్ నా బంగారు తల్లి ప్రభాకర్ నాకు ఎంత ఎనర్జీగా ఉందండి చూస్తుంటే. ఆ పల్లెటూరు ఆ కెమెరాస్ కానీ ఆ పోస్ట్ సాంగ్స్ కానీ ఆ నా పొలాలు కానీ ఎక్సలెంట్గా ఉంది బ్రదరు. థ్యాంక్ యూ. ప్రొడ్యూసర్ గారు ఉంగరాలు సినిమా అయిపోయినా ఇంకా ఉంగరాలు అంటే చాలా గెట్టాడు చూసుకోండి. యాక్చువల్ అంటే సినిమా స్టార్టింగ్ అప్పుడు ఎక్కువ ఉంటాయి, సినిమా అయిపోయాక ఉండవు. అంటే చాలా గెట్టాడు. కాబట్టి ఇప్పుడు సినిమా రిలీజ్ అయినాక ఈ చేతి కూడా వేసుకోవాలని మేము కోరుకుంటాం. ఓకే, ఇంకొకటి ఈ చేతికి ఉండాలి. ఎందుకనంటే ఒక సినిమా ఏంటిగా ఫస్ట్ ఒక సినిమా ఈ సందర్భంగా చెబుతున్నాం. ఫస్ట్ చెన్నై బ్యాగ్ తీసుకెళ్ళినప్పుడు ఊర్లో ఒక పచ్చడి ఒక కూర ఉండేది. ఫస్ట్ చెన్నై షూటింగ్కి వెళ్ళినప్పుడు 5-6 కూరలు గుంట గిన్నెలు వేసి పెట్టారు. అప్పుడు పక్కన అడిగామన్నమాట, ఏంటి సార్ ఇది పెళ్ళిళ్ళు, మా ఊర్లో పెళ్ళిళ్ళకి పండక్కి ఇలాంటి 4 కూరలు ఉండేవి. అప్పుడు పక్క వాళ్ళు తెలిసిన వాళ్ళు అడిగాను, సార్ ఇట్లా రోజు అన్నం పెడతారా? లేదు, సినిమా అంటే రోజు ఇలా 4 కూరతో పెడతారంటే అప్పుడు అనుకున్నాం, ఓహో అన్నం కోసాన్ని పని చేయాలనుకున్నాం. భగవంతుడు అన్నీ ఇచ్చాడు. నిజంగా ప్రొడ్యూసర్ అంటేనే నిజంగా ఏంటంటే నువ్వు కలెక్టర్ అయినా కానీ ఆయన ఫుడ్ ఆయన తీసుకెళ్ళాలి. కానీ సినిమా ఇండస్ట్రీలో పొద్దున్నే కాఫీ కాడ నుంచి టిఫిన్ కాడ నుంచి మధ్యాహ్నం భోజనం పెట్టేది ఒక మా తల్లి ప్రొడ్యూసరే. అన్నదాన ప్రభు అంటాం. అన్నదాన ప్రభు అంటాం. థ్యాంక్ యూ. అది ఫస్ట్ ఏంటంటే నీకు ఎంత ఉందని కాదు 10 మందికి అన్నం పెట్టా కాబట్టి అన్నదాన ప్రభు. థ్యాంక్ యూ. అలాగే ఎందుకనంటే ఒక డైరెక్టర్ కథ అనుకున్నాడంటే తమ్ముడురా, ఆ కథ 10 మందిలో ఒకరు వచ్చి ఆ కథలో నువ్వు ఊహించిన కథని కరెక్ట్గా పర్ఫార్మెన్స్ చేయాలంటే ఎంత ఎనర్జీగా ఉన్నాడు తమ్ముడు బ్రదర్. థ్యాంక్ యూ. ఆయన వెనక ఇంకొక ఎనర్జీ ఉంది. ఇంకొక వెనక మా డాక్టర్ చూడు ఎట్టుందో, ప్రభాకర్ కూతురు బంగారం. నేను చూస్తుంటే ఎంత ఎనర్జీగా ఉన్నావు నా బంగారం, నువ్వు కూడా రాము. ఎందుకంటే ఒక సినిమా ఏదన్నా 10 మంది కళ వచ్చి 10 మనిషి వచ్చి ఎంజాయ్ చేయాలంటే ఆ లోపల ఒక ఎనర్జీ కనిపించాలి. మన అందరూ డల్లుగా అలా నడుస్తుంటే వచ్చిన కూడా డల్లుగా సెల్ ఫోన్ చూసుకుంటాడు. మిమ్మల్ని చూస్తే సెల్ ఫోన్లు అన్నీ ఆఫ్ చేసి ఈ సినిమా చూస్తాడనేది మాకు అర్థం అవుతుంది. థ్యాంక్ యూ. అందులో యాక్టర్స్ కూడా చాలా చక్కగా యాక్ట్ చేశారు. నా బంగారు తెలుసా మా డాక్టర్. నచ్చింది డైలాగ్, మాకు నచ్చింది. ఏం పని చేస్తామంటే నేను ఎక్సైజ్ చేస్తానన్నది. థ్యాంక్ యూ నా బంగారం, మంచి క్యారెక్టర్ ఇచ్చారు మీకు అనాలి. ఎందుకనంటే వ్యవసాయం అనేది ఈ ఊరు తప్పుపట్టడానికి లేదనమాట. ఎందుకంటే వ్యవసాయం చేసిన రైతు కడుపులో నుంచి వచ్చే మన ఈ ఇండస్ట్రీ ఇంత పెద్ద డెవలప్ అయిన ప్రపంచం అంతా కూడా రైతు నుంచి వచ్చిన వాళ్ళు అందరం అనమాట. అందుకని రైతును మర్చిపోకూడదు, వ్యవసాయాన్ని మర్చిపోకూడదు అని జ్ఞాపకార్థంగా ఈ సినిమా తీశారు. వెరీ థ్యాంక్స్ అజ్జి గారు. థ్యాంక్ యూ ఆల్ ఈనంటూ దేవి గారు. ఎందుకంటే మాకు గుర్తొచ్చింది ఇక్కడికి వచ్చిన తర్వాత అందరూ ఆదిత్య గారు మేము సినిమా చేసాము, మనసంతారు సినిమా మాకు ఫస్ట్ సినిమా. ఆ తర్వాత దేవి గారితో సినిమా చేసాము. అది ఎక్కడ మనకి స్టార్టింగ్ ఆఫీసులు తిరిగేటప్పుడు మాకు అంత ఛాన్స్ ఇచ్చిన వాళ్ళు మనిషి కొంచెం బిజీగా ఉండి మీకు వర్క్ దొరకలేకపోతున్నాం సార్, క్షమించాలన్నమాట. ఎందుకంటే కళామ తల్లి ఇలాంటి మాలాంటి మట్టి పీసుకునే ఎదవలను కూడా ఈ చేతి తెచ్చిందంటే కళామ తల్లిని నమ్ముకుంటే ఈ రోజు మోసం తెలియదనేది నిజంగా మనస్ఫూర్తిగా మేము చెబుతున్నాం అన్నమాట. నిజంగా మనస్ఫూర్తిగా కళామ తల్లిని నమ్ముకుంటే మోసపోయిన మనుషులు లేరు. అక్కడ ఏదో బెమలో వచ్చిన వాళ్ళు అందరూ మోసపోయారు, అది మేము చెప్పామన్నమాట. నిజంగా మనస్ఫూర్తిగా పనిచేస్తే
ఇలాంటి స్టేజ్ మీదకి అందరూ ఇంత స్టేజ్ ఫుల్ అయినట్టుగా సినిమా థియేటర్ కూడా ఫుల్ అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ నా బంగారు మాట్లాడతావా? థ్యాంక్ యూ అంజీ గారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ సో మచ్. ఎంత హోల్ హార్టెడ్గా మీ విషెస్ని అందించారు. వావ్, మాస్టర్స్ సెట్లో ఉంటేనే యాక్షన్, స్టేజ్ పైకి వస్తే వాళ్ళ అల్లరి, వాళ్ళ డాన్స్ అంతా బయటపడుతూ ఉంటుంది. సో థ్యాంక్ యూ సో మచ్ రామ్ లక్ష్మణ్ మాస్టర్స్. ఈ చిత్ర ట్రైలర్ లాంచ్ అండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్కి విచ్చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. ఎస్, ఇప్పుడు మా మిస్టర్ మిడిల్ క్లాస్ అంటూ ఈరోజే థియేటర్స్లో సూపర్ ఎంటర్టైన్మెంట్ని రిలీజ్ చేసినటువంటి జి నాగేశ్వర రెడ్డి సార్, హార్టీ కంగ్రాచులేషన్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరి నుంచి సూపర్ రెస్పాన్స్ వస్తుంది. సో ఇప్పుడు ఈ సినిమా గురించి, అంజీ గారి గురించి, సో మీ మాటలు. థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ. నేను ఇందాక కాస్త లేట్గా వచ్చాను. లేట్గా రావడం వల్ల ఒక చిన్న మంచి పని అయింది. వస్తూ చూస్తే స్టేజ్ మొత్తం కలకల్లాడిపోతుంది. ఇదేంటి ప్రీ రిలీజ్ ఈవెంటా, సూపర్ హిట్ ఈవెంట్ అని డౌట్ వచ్చింది. సూపర్ హిట్ ఈవెంట్ కూడా ఇంతకంటే అద్భుతంగా జరగాలని కోరుకుంటున్నాను. ఈ స్టేజ్ పైన ఉన్న ఆర్టిస్టులకి, టెక్నీషియన్స్ అందరికీ ఆల్ ది బెస్ట్ ఫస్ట్. ఎందుకంటే ఈ సినిమా నేను చూశాను. ఫస్ట్ హాఫ్ అంతా నవ్వుకుంటారు, సెకండ్ హాఫ్ అంతా ఆలోచిస్తారు. క్లైమాక్స్ చిన్న కళ్ళమ్మని నీళ్ళు పెట్టుకుని బయటకు, గుండె బరువెక్కి బయటకు వస్తారు. ఒక సినిమా సూపర్ హిట్ అవ్వడానికి ఇంతకంటే పెద్ద ఎమోషన్స్ అక్కర్లేదు. సో 100% ఈ సినిమా సక్సెస్ అవుద్ది. ఈ సినిమా సక్సెస్ అవ్వడానికి వీళ్ళందరూ ఎంత అద్భుతంగా చేశారంటే ఎక్స్ట్రాడినరీ. నేను కొత్త హీరోయిన్లు, కొత్త హీరోలతో సినిమాలు చేసి పైకి వచ్చిన డైరెక్టర్ని. సో నాకు అలా అనిపించింది. నాకు మొదట్లో 16 చేసేటప్పుడు రోహిత్ అనేవాడిని, నేను అంత ఎనర్జీ చూసేవాడిని. అలాగే హీరో కుమ్మేసాడు. అసలు హీరోయిన్స్ కానీ ఇరగదీసి పక్కన పెట్టేశారు. సో వీళ్ళ ఎనర్జీ ఖచ్చితంగా అప్లై అవుద్ది. ఇవన్నీ పక్కన పెడితే ఇప్పుడు రామ్ లక్ష్మణ్ మాస్టర్ వీళ్ళు నేను ఎందుకు పిలవలేకపోయానని బాధపడ్డాను. అంచి పిలిచి స్టేజ్ని మొత్తం దడదల్లాడించి వెళ్ళిపోయారు మాస్టర్స్. వాళ్ళు ఎంత నవ్వించారో అంతకంటే 10 నవ్వులు సినిమా థియేటర్లో ఉంటాయి హేచికిత సినిమాలో. సో వాళ్ళు చెప్పిన హార్ట్ టచింగ్ మాటలకి ఎన్ని క్లాప్స్ వచ్చాయో అంతకంటే 10 క్లాప్స్ రేపు థియేటర్లో వస్తాయి. అంత గొప్పగా ఉంటుంది సినిమా. అంత గొప్ప మెసేజ్ రైతుల గురించి చెప్పారు. ముఖ్యంగా వాళ్ళు పంచెలు కట్టుకొని రైతులు రావడం నాకు ఇంకా మనసుకి బాగా నచ్చింది. థ్యాంక్ యూ మాస్టర్స్. సినిమా గురించి చాలా గొప్పగా చెప్పారు. ఇకపోతే ఈ సినిమా జూలైలో రిలీజ్ అవుతుంది. ఈ సినిమా ఇండస్ట్రీకి సూపర్ హిట్ మాసం అని నేను అనుకుంటున్నాను. మా ఇంటి బంగారం, లెనిన్, బ్లాక్ బస్టర్స్, అలాగే నా సినిమా ఈరోజు రిలీజ్ అయింది. అది కూడా మంచి టాక్తో ముందుకెళ్తుంది. అలాగే 24వ తారీఖున ఈ సినిమా అద్భుతమైన టాక్తో, ఈ సినిమా లాస్ట్ వీక్ అనమాట అది. సో సూపర్ హిట్ మాసం అని సినిమా ఇండస్ట్రీకి ఒక మంచి నెల జూలై నెల అని చెప్పి ఈ సినిమా వెళ్ళబోతుంది. ఆల్ ది బెస్ట్ టు ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్. నిర్మాతలకి, వెంకట్ గారికి, మా అంజీకి, ఇంకా కెమెరా వదిలేసి సూట్ కేసులు పట్టుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. చందు గారు కూడా విషెస్ ప్లీజ్. అందరికీ నమస్కారం. నా పేరు చందు. మిస్టర్ మిడిల్ క్లాస్ సార్ నాగేశ్వర రెడ్డి డైరెక్షన్లో ఒక మూవీ చూసినాం. కొత్తగా నేను ప్రొడ్యూసర్గా వచ్చిన. అంజీతో బాగా జర్నీ ఉంది మాకు. మా మూవీని ఒక ఆంజనేయుని లాగా పర్వతం ఎత్తుకొచ్చినట్టుగా మా మూవీని ఎత్తుకొని పోయి నిన్న రిలీజ్ చేశాడు థియేటర్లో. చాలా బాగా సక్సెస్ ఉంది. అందరి ఆశీర్వాదాలు ఉన్నాయి. అలాగే హేచికిత అనే వర్డ్ తెలియని వాళ్ళు మన తెలుగు రాష్ట్రాల్లో ఎవరు లేరు. అలాంటి వర్డ్ విలేజ్ వాతావరణం నుంచి వచ్చిన ఈ మూవీ చాలా బాగుంటుంది. అందరు చూసి ఆస్వాదించగలరని హీరో గారిని కానీ, హీరోయిన్లను, అలీ గారి అందరిని ఆశీర్వదించి ప్రొడ్యూసర్ గారికి మంచి లాభం జరిగి అదే డైరెక్షన్ గారికి కూడా మంచి పేరు రావాలని కోరుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్. మీ ఇద్దరికి కూడా ఇంకా సినిమా మిస్టర్ మిడిల్ క్లాస్ ఈ వీకెండ్లో సూపర్ సక్సెస్ఫుల్గా రన్ అవుతూ బ్లాక్ బస్టర్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎస్, సింగర్ విహా గారు ఇక్కడే వచ్చారని తెలిసింది. వారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. చిట్టి పొట్టి అండ్ ఓ పసుకున పాటలు పాడినటువంటి సింగర్. అండ్ సిరంజన్ గారు రండి ప్లీజ్. చరణ్ అర్జున్ గారు, సిరంజన్ గారు మళ్ళీ కాంబినేషన్. ఆయన లిరిక్స్లో కూడా ఈ సినిమాలో మనం కొన్ని పాటలు విన్నాము. సంజయ్ మహేష్ గారిని కూడా వేదిక పైన జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం.
జానకీరామ్ గారు, ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. ఓకే, సో ఇంకా ఎవరైనా సినిమాకి వర్క్ చేసిన వాళ్ళు ఉంటే యూ కెన్ జాయిన్ ద స్టేజ్ ప్లీజ్. నేను ఎవరి పేరైనా మిస్ చేసి ఉంటే సారీ. అండ్ ఎస్, ఇంకా ఇక్కడ కూడా ఇంకా చాలా మాటలు మనం వినాల్సింది ఉంది కాబట్టి కొంచెం క్లుప్తంగా నీట్గా అందరి మాటలు వినేద్దాము. సో ముందుగా ఆలోచిస్తున్నా యోధా నుంచి స్టార్ట్ చేద్దాం. కమాన్ యోధా, ప్లీజ్ కమ్. సో ఈ సినిమాలో చాలా ఇంపార్టెంట్ రోల్లో, చాలా ఇమోషనల్ అండ్ హెవీ రోల్లో కనిపించబోతున్న యోధా, ప్లీజ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్, ఎందుకంటే మా మూవీని బ్లెస్ చేయడానికి వచ్చారు. అండ్ యాక్టర్ ధనరాజ్ అన్నకి థ్యాంక్ యూ చెప్పాలి, ఎందుకంటే అన్న వల్లనే నాకు ఈ ఆపర్చునిటీ వచ్చిందనమాట. అండ్ డైరెక్టర్ ధనరాజ్ అన్నకి కూడా థ్యాంక్ యూ, ఈ క్యారెక్టర్కి నేను సెట్ అవుతాను నన్ను తీసుకున్నందుకు. అండ్ అంజీ సార్ నన్ను బాగా చూపించినందుకు కూడా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ దేవి సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్, ఎందుకంటే మాకు నిజంగానే నాన్నలాగానే ఉన్నారు సెట్లో. నాకు తమిళ్ కూడా నేర్పించారు కొంచెం కొంచెం. అండ్ ప్రొడ్యూసర్ గారు థ్యాంక్ యూ సో మచ్. సో ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. అండ్ జూలై 24 డెఫినెట్గా చూడండి, మూవీ మీ అందరికీ నచ్చుతుంది. అందరూ అన్నట్టే నేను చిన్నప్పుడు మీ కళ్ళ ముందే పెరిగాను, నవ్విస్తూ ఉన్నాను. బట్ ఈ సినిమాలో నిజంగానే చాలా మంచి రోల్ చేశాను అనమాట. మీ అందరినీ ఏడిపిస్తాను కూడా. మీరందరూ చూడండి అండ్ చూసి ఎలా ఉందో చెప్పండి, మీ రివ్యూసే మాకు ఇంపార్టెంట్. థ్యాంక్ యూ సో మచ్. వావ్, థ్యాంక్ యూ సో మచ్ యోధా. అండ్ ఇప్పుడు మీ అమ్మాయి మాట్లాడేశారు కాబట్టి దేవిప్రసాద్ గారు ఇప్పుడు మాట్లాడతారు. అందరికీ నమస్కారం అండి. మహాకవి కాళోజీ గారు రాసిన ఒక కవితలో ఒక కంటెంట్ ఏంటంటే, మనుషులు నా అనే స్థాయి నుంచి ఇంకా మా అనే స్థాయి వరకే రాలేదు, మనం అనే స్థాయికి వచ్చేవాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇప్పుడు అనేది. కానీ ఇక్కడ ఈ సినిమాని హే చికిత అనే సినిమా యూనిట్ని ఆశీర్వదించడానికి వచ్చినటువంటి ఎంతోమంది మహామహులు, అందరు టైం అయిందని వెళ్ళిపోయారు, కానీ అంతమంది మహామహులు మాకు బాగా ఇష్టమైన వాళ్ళు ఇంతమంది రావడం అనేది, వాళ్ళందరూ కూడా మనం అని ఆలోచించేవాళ్ళు కాబట్టే ఆ ప్రేమతో ఇక్కడికి వచ్చారు. వాళ్ళందరికీ కూడా ముందుగా ధన్యవాదాలు. తర్వాత సినిమా విషయానికి వస్తే, నేను ఇందులో నటించింది తక్కువ రోజులైనా కూడా బాగా గుర్తుండిపోయే పాత్రని నాకు ఇచ్చినటువంటి దర్శకులు ధనరాజ్ లెక్కల గారికి, నిర్మాతలు అశోక్ గారు, గరుడువేగ అంజి గారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇందాక ఎవరో చెప్పారండి, సినిమా అనేదాన్ని కనుక నిజంగా మన ఆశ, శ్వాస, ధ్యాస, బతుకు, మెతుకు అన్నీ సినిమాగా ప్రేమిస్తే ఆ సినిమాకి ఏదో ఒక రోజున మనల్ని ప్రేమించక తప్పదు. ఇది ఎంతోమంది విషయంలో రుజువైంది. ఇప్పుడు రేపు వీళ్ళందరి విషయంలో కూడా రుజువు కాబోతుంది. ఎందుకంటే అందరూ కూడా ఎంతో చాలా బాగా చేశారు. హీరో అభి, ఆయనతో నేను ఇంకో 2-3 చేశాను. అలాగే మా ప్రభాకర్ గారు అమ్మాయి దివిజ ఇరక్కొట్టేసింది, ఇందాక సాంగ్స్ చూశారు కదా. తర్వాత అమ్మాయి తన్మయ్య కానీ అందరూ బాగా చేశారు. ఇంకా ఈ యూత్ బ్యాచ్ అంతా కూడా అదరగొట్టేశారు. తర్వాత నేను డబ్బింగ్ చెప్పిన తర్వాత నాకు సాంగ్ చూపించారండి, ఎల్లెళ్ళిపోతున్న సాంగ్ డైరెక్టర్ గారు చూపించారు. ఆ పాట తరువాత ఒక సీన్ వస్తుందండి. ఆ సీన్లో తండ్రి చనిపోయాడు అంటే ఎందుకు చెప్తున్నానంటే, ఆల్రెడీ ట్రైలర్లో అంతా చనిపోయింది ఉంది కాబట్టి ఆ సీన్ తర్వాత ఒక సీన్ వస్తుంది. అంటే నెక్స్ట్ ఎట్లా కంటిన్యూ చేయాలి అనేది. ఆ కొడుకు దాన్ని కంటిన్యూ చేయడు, కానీ కూతురు అంటే మొదటి నుంచి కూడా తండ్రితో వ్యవసాయంలో కలిసి ఉన్న కూతురు ఆ మాట చెప్తుందండి, అన్న నాకు అన్నీ వ్యవసాయానికి సంబంధించినవి నాకు ఇచ్చేయి, నేను కంటిన్యూ చేస్తాను. అంటే నాన్న దగ్గర నేర్చుకున్న వ్యవసాయం నాకు తెలుసు, నేను చేస్తానని. అలాగా ఆ షర్టు అవి వేసుకొని ఆ అమ్మాయి బయలుదేరినప్పుడు నిజంగా నాకు గూస్ బంప్స్ వచ్చినాయండి. అంటే అక్కడ రీ రికార్డింగ్ లేదు, ఏమీ లేదు. ఆ పాట అయిపోయిన తర్వాత ఆ కూతురు ఆ లెగసీని కంటిన్యూ చేయడం అనేది, ఆ సీను ఆయన డైరెక్టర్ గారు రాసిన విధానం కానీ అది చాలా అద్భుతంగా అనిపించింది. దాన్ని ఆ పాప ఎంత అద్భుతంగా చేసిందో
యోధ. ఆ పాపకి ఎంతో గొప్ప భవిష్యత్తు ఉంది. తర్వాత డైరెక్టర్ ధనరాజు లెక్కల గారు, ఆయన ఎంతో ప్యాషనేట్గా మంచి ఒక కథని, కామెడీని, సెంటిమెంట్ని అన్నీ బాగా బ్లెండ్ చేసి ఆయన మంచి కథ రాసుకున్నారు. ఆయనకు కూడా మంచి భవిష్యత్తు ఉండాలని నేను కోరుకుంటున్నాను. తర్వాత ఈ సినిమాకి పెద్ద ఎస్సెట్ మా గరుడవేగ అంజి గారండి. ఆయన మామూలుగానే కుమ్మి అవతల పారేసి బెండు తీస్తారనమాట. అంటే ఒక 5 నిమిషాలు కూడా గ్యాప్ ఇవ్వకుండా షూటింగ్లో ఎవరిని కూర్చోనివ్వకుండా, నించోనివ్వకుండా పరిగెత్తిస్తారు. అయితే చాలామంది ఫాస్ట్గా చేసే కెమెరామెన్స్ ఉంటారండి. ఆ ఫాస్ట్గా చేసే దాంట్లోనే క్వాలిటీ ఇవ్వడం అనేది అందరి వల్ల సాధ్యం కాదు. అది అంజి గారు అందులో మాస్టర్ అండి. ఆయన ఈ సినిమాకి చాలా ప్లస్. అంటే మామూలుగానే ఆయన బెండ్ తీస్తారు, ఇందులో ఇంకొక నిర్మాత ఆయన. ఇంకా ఆలోచించుకోవచ్చు, అసలు మామూలుగా చేసిన తర్వాత చూస్తేనే అసలు ఇన్ని షాట్లు ఎప్పుడు తీశారు, మనం ఎప్పుడు చేసాము అని మనకే తెలియదు అనమాట. అలాగా అంజి గారు. తర్వాత ఇంకొక పిల్లర్ చరణ్ అర్జున్ గారు, ఎక్సలెంట్ సాంగ్స్, ఎక్సలెంట్గా ఆ ఎల్లెళ్ళిపోతున్న పాటని డెఫినెట్గా ఆడియన్స్ ఇంటికి తీసుకెళ్తారండి. ఆ బరువుని ఆయన ఎంతో టాలెంటెడ్ చరణ్ అర్జున్ గారు. నా దర్శకత్వంలో కెవుకేక అనే సినిమాకి ఆయన మ్యూజిక్ చేశారు. అప్పుడు చిన్ని చరణ్ ఆయన పేరు. వీళ్ళందరూ ఎంతో నాకు చాలా ఇష్టమైన వ్యక్తులు, అద్భుతమైన టాలెంట్ ఉన్నటువంటి వ్యక్తులు. వీళ్ళందరికీ మంచి జరగాలి. నిర్మాత గారికి ఇందాక అన్నట్లుగా ఈ కంకణాలతో పాటు అదే అందరూ ఆశించారు కదండి, అలాగా ఇంకా మొత్తం మీరు బంగారం అయిపోవాలని కోరుకుంటూ ధన్యవాదాలండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ చరణ్ అర్జున్ గారు ముందుకు వచ్చి మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎస్, మీరే సార్. మా మ్యూజిక్ డైరెక్టర్ చరణ్ అర్జున్ గారు మాటలు. అందరికీ నమస్తే అండి. సో ఇంకా మళ్ళీ ఏదైనా ఈవెంట్ ఉందంటే అది సక్సెస్ ఈవెంటే ఉంటుంది. ఇది సినిమాకి సంబంధించి మనం చెప్పుకునే ఒక మంచి చివరి అవకాశమైన వేదిక కాబట్టి అందరూ వచ్చారు. చాలా థ్యాంక్ యూ. వచ్చిన గెస్టులందరికీ కూడా థ్యాంక్ యూ అండి. నిజంగా అంటే ఆ ఫ్లోలో ఏదో పాటలు చేస్తుంటాం, కానీ ఇప్పుడు అన్ని వరుసగా ఒకేసారి చూస్తున్నప్పుడు నాకు కూడా ఇంత మంచి వర్క్ చేసామా మనం, మా నుంచి ఇంత వర్క్ తీసుకున్నాడా మా ధనరాజ్ అనిపించింది. సో ఏదైనా డైరెక్టర్కి నేను క్రెడిట్ ఇస్తాను ఎప్పుడైనా. సో తెల్లటి పేపర్ లాగా ఉండే మాకు వాళ్ళే వచ్చి అన్ని రాసేస్తారు. ఈ సినిమాకి మాత్రం ఈయన చాలా రాశాడు. పసికూన అనే పాటలో నీ పాదాలకు పట్టినై ఉండిపోనా లాంటి అక్షరాల నుంచి ఎల్లెళ్ళిపోతున్న పాటలో ప్రతి అంటే దానికి సంబంధించిన కంటెంట్ అంతా నాకు ఇచ్చి ఆటోమేటిక్గా నాలో నుంచి ఏమి చెప్పనప్పుడే అద్భుతంగా ఏదో ఒకటి మాకు మేము అనుకొని క్రియేట్ చేసుకుంటాం. అలాంటిది ఇలాంటి డైరెక్టర్లు వచ్చి చెప్తున్నప్పుడు ఇంకా అద్భుతమైన పాటలు వస్తాయి. ఈ పాటల క్రెడిట్ మొత్తం ధనరాజ్కే, ఈ సినిమా క్రెడిట్ అంతా ధనరాజ్కే. ఏ సినిమా అయినా ఆ దర్శకుడిదే. ఎవరు అద్భుతాలు చేసినా దర్శకుడి నుంచే తీసుకుంటారు. ఎందుకంటే మొదట ఒక పేపర్లో కథ రాసుకొని ఆయన దగ్గర రూమ్ రెంట్ కూడా కట్టుకోలేని పరిస్థితుల్లో నలుగురితో కలిసి ఉన్న ఒక వ్యక్తి ఆ కథను పట్టుకొని ప్రొడ్యూసర్ల చుట్టూ తిరిగి అక్కడ తిరిగి ఇక్కడ తిరిగి సంవత్సరాల పాటు ఆయన ఒక్కడే కష్టపడి ఆ తర్వాత మాలాంటి అందరికీ ఒక పని కల్పిస్తారు. కాబట్టి దర్శకులే ఇప్పుడు కెప్టెన్లు. ఆ దర్శకులను నమ్మి వాళ్ళ కథని వాళ్ళ కళల్ని నమ్మి ఒక ప్రొడ్యూసర్ ఎక్కడి నుంచో వాళ్ళు సంపాదించుకొని వాళ్ళు వచ్చి ఇండస్ట్రీలో వాళ్ళ డబ్బుల్ని అంటే ఏమవుతుందో తెలియదు, అది ఒక విజన్, ఆ సినిమాని ఒక ముందే విజన్ చేస్తారు వీళ్ళు. దానికి తోడు ఆయన కూడా ఒక డైరెక్టర్. యాక్చువల్లీ ఆయన డైరెక్షన్లో కూడా నేను కేసీఆర్ అనే సినిమా చేసిన, కానీ ఒక దర్శకుడు అయ్యుండి తన డబ్బులు తను కూడా ఒక వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్ అయి ఉన్నప్పుడు ఆ సినిమాని తనే డైరెక్ట్ చేసుకోవచ్చు. కానీ తన శిష్యుని వాడికి ఒక కళ ఉంది, వాడిని డైరెక్టర్ చేయాలని చెప్పి ఆయన ముందుకు నెచ్చాడు. సో ఇలాంటి అంశాలన్నీ కూడా నాకు నచ్చాయి. ఇలాంటి అంశాలంటే ధనరాజు నా స్టూడియోలోనే నాతోనే పాటు ఉండేవాడు, మా తమ్ముడు లాంటోడు. సో వీళ్ళందరూ డైరెక్టర్లు అవుతున్నప్పుడు నేను ఏం ఆలోచించాను, ఇంకా ధనరాజు వచ్చి చెప్పాడంటే ఓకే నేను అంత వేరే ప్యారలల్గా ఏం సినిమాలు చేస్తున్నాను, నా మార్కెట్ ఏంటి, నా బడ్జెట్లు ఏంటి, ఇవన్నీ ఆలోచించకుండా నా అనుకునే వాళ్ళ కోసం నేను ఏమైనా చేస్తుంటాను. ఇది ధనరాజు కోసం చేసిన సినిమా. అలాగే ఈ సినిమాలో ధనరాజు నా చుట్టూ ఉండే చాలామందికి వాళ్ళ స్ట్రగుల్స్ని తనతో పాటు ఉన్న స్ట్రగుల్స్ని రైటర్గా చిరంజీవి అన్న తను వినాయకుడి పాట అద్భుతంగా రాశాడు. నేను కొంచెం గ్యాప్ వచ్చిన తర్వాత నేను నువ్వు రాయి నేను శిల్పని దేవుణ్ణి ప్రశ్నిస్తేనే
నాకు బ్రహ్మరథం పట్టిండు దేవుడు, ప్రజలు కూడా. ఈయన కూడా ఈసారి వినాయకుడిని ప్రశ్నించాడు ఈ సినిమాలో. చాలా చాలా ప్రశ్నలు ఉన్నాయి, మీరు ఇందాక చూసింటారు ఆ పాట. అలాగే సంజయ్ మహేష్ చాలా మంచి రైటర్, తెలంగాణ పదాలని మట్టి నుండి పుట్టుకొచ్చిన రైటర్ ఈయన. ఇందులో సిట్టి పొట్టి అనే పాట అద్భుతంగా రాసిండు. ఈయన కూడా మంచి భవిష్యత్తు ఉంది, మీ అందరూ ఆశీర్వదిస్తారు. కొత్త టాలెంట్ ఎప్పుడు వచ్చినా కూడా వీళ్ళందరికీ అవకాశాలు ధనరాజు అంటే మన పిల్లలు, వీళ్ళు మన అన్నయ్యతో కలిసి ఉంటారు స్టూడియోలో, వీళ్ళకి స్ట్రగుల్లో ఉన్నారు. వీళ్ళందరికీ నేను ఏదో ఒక అవకాశం ఇవ్వాలని తన మొదటి అవకాశం, ఎవరైనా మొదటి అవకాశం వచ్చినప్పుడు పెద్ద పెద్ద రైటర్లు పెద్ద పెద్దోళ్ళు కావాలనుకుంటారు, కానీ అలా కాకుండా తన ప్రతిభకి పట్టం కట్టాడు. సో థ్యాంక్ యూ ధనరాజ్ మా వాళ్ళందరి తరపున. అలాగే జానకిరావు, సో సింగర్. ఆర్టిస్టుల గురించి సినిమా గురించి అందరు చెప్తుంటారు, మీరు వింటారు కదా, మామూల గురించి నేనే కదా చెప్పాలి, అందుకే చెప్తున్నాను. సో జానకిరావు ఎల్లెళ్ళిపోతున్నావు అనే పాటని ఈయన చూసిన తర్వాత ఎవరైనా పాడించరు అసలు. అంటే ఆ పాటకి ఎవరో పెద్దోడు కావాలి, ఇంకెవరో కైలాష్ కేర్ గారు, ఇంకెవరో పెద్ద సింగర్స్ కావాలనుకుంటారు. కానీ ఉత్తరాంధ్ర నుంచి వచ్చిన ఒక రేలా రేలా ప్రోగ్రాంలో ఒకప్పుడు పాడిన ఈ అబ్బాయి, ఆ పాటకి తన వాయిస్ నేను లైవ్లో కంపోజ్ చేస్తుంటే పాడేశాడు టకటక. ఆయన ఫ్లైట్ టైం ఉంటే ఆ వాయిస్ వినగానే గరుడ గంజి గారు కానీ, ధనరాజు గారు కానీ, అశోక్ అన్న వీళ్ళందరూ కూడా ఈ వాయిస్తోనే వెళ్ళిపోదాం చరణ్ అని చెప్పి మనల్ని ఫైనల్ చేసినారు. సో ఇంత మంచి వాయిస్ని, ఇంత మంచి ఈయనకు మేము అవకాశం ఇవ్వలేదు, ఆయన వాయిస్ని ప్రపంచానికి పరిచయం చేసే అవకాశం మాకు ఆయన ఇచ్చాడు. సో ఇక నుంచి మంచి మంచి పాటలు, ఇప్పటికే చాలామంది మ్యూజిక్ డైరెక్టర్లు ఫోన్ చేస్తున్నారని ఇప్పుడు నిన్ననే చెప్పాడు. వాళ్ళందరి ఫోన్ కాల్ అన్నీ నిజమైపోవాలి, అవకాశాలు కూడా నిజం అవ్వాలి. థ్యాంక్ యూ. అలాగే నా సినిమాలో పాటలు పాడిన నకాష్ అజీజ్ గారు, వీహా. సో వీహా ఈ సినిమాలో 2 పాటలు పాడింది, చాలా అద్భుతంగా పాడింది. రాహుల్ సిప్లిగంజ్ నా కోసం ఫోన్ చేయగానే పరిగెత్తుకుంటూ వచ్చి పాట పాడాడు. చరణ్ అర్జున్ కూడా పాడాడు ఈ సినిమాలో, ఆయనకు కూడా థ్యాంక్ యూ. ఆయన పాడారు, రాశారు అన్ని. మీరు మాత్రం మన వచ్చారు, ఆ పాట బాగా బ్లాస్ట్ అయింది. అసలు మామూలుగా లేదు, సోషల్ మీడియా ఇది కూడా అవుతుంది, కలిసి వచ్చింది. మీరు ప్రతిదానికి కూడా మీ డేట్స్ కొంచెం నా సినిమాలు అప్పుడు కొంచెం పక్కన పెట్టుకోండి, నా కోసం పెట్టండి. అలాగే ఆర్టిస్టులు అభి, ఇంకా అభి గురించి స్పెషల్గా చెప్పాలి. నేను ఒక 10 సంవత్సరాల, మళ్ళీ ఏది టైం చెప్తే నీకు ప్రాబ్లం అవుతుంది. సరే, కొన్ని సంవత్సరాల క్రితం మేము ఇద్దరం కలిసి ఒక సినిమా చేసినాం. అందులో అద్భుతమైన పాటలు ఉంటాయి, బట్ ఎందుకు అది రిలీజ్ అవ్వలేదు. సడన్గా మొన్న ఈ సినిమాకి నేను అనుకుంటున్నప్పుడు మనోడు ఏదో నాకు వాట్సాప్లో పెట్టాడు, ఏదో ఆయన చేసింది వైఫ్ ఆఫ్ అని ఈటీవీలో ఒకటి పెట్టాడు. అరే నువ్వు ఇక్కడే ఇండస్ట్రీలోనే ఉన్నావు అభి, నువ్వు లేవనుకున్నాను, చాలా సంవత్సరాలు అయిపోయిందిగా, ఇంకా వదిలేసి వెళ్ళిపోయావేమో అనుకున్నాను అంటే లేదన్నా నేను ట్రై చేస్తూనే ఉన్నాను, ఇందులో చేశాను అందులో చేశాను అన్నాడు. అప్పుడు వీళ్ళు హీరో కోసం ట్రై చేస్తున్నప్పుడు నాకు అనిపించింది, సరే మనం ఒక మాట అడిగితే ఒక మాట చెప్తే ఒకరికి ఒక దారి పడుతుంది కదా అని, సరే నువ్వు పలానా ఆఫీస్కి వెళ్ళు అభి, నేను చెప్తానని చెప్పి పంపించాను. అంటే ఎంత గౌరవం, ఎంత నమ్మకం లేకపోతే ఒక హీరోని ఒక మ్యూజిక్ డైరెక్టర్ చెప్తే సెలెక్ట్ చేసుకున్నారు మీరంతా. సో ఈ బ్యానర్కి, డైరెక్టర్కి మీ అందరికీ కూడా థ్యాంక్ యూ. అభి తప్పకుండా నేను ఎప్పుడు నమ్మిన మంచి హీరో లక్షణాలు. పవన్ కళ్యాణ్ గారి బాలు సినిమాలో చిన్న పవర్ స్టార్ అయినా, ఈరోజు సినిమాలో పవర్ స్టార్ ఫ్యాన్ కాదు, ఆ సినిమాలో హోటల్లో పనిచేస్తాడు, ఆ చిన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారి లాగా యాక్ట్ చేసిన మనిషే ఉన్నాడు. సో స్టార్, ఒక సూపర్ స్టార్కి చిన్నప్పుడు లాగా అప్పుడే తనని సెలెక్ట్ చేశారంటే ఆయనలో కూడా సూపర్ స్టార్ లక్షణాలు ఉన్నాయి. సో మనం తప్పకుండా ఆశీర్వదిస్తే, మీడియా కానీ ప్రజలు కానీ ఆశీర్వదిస్తే మా అభి పెద్ద హీరో అయిపోతాడు. అలాగే దివిజ అచ్చమైన, అంటే అందరికీ తెలుగు అమ్మాయిలు సినిమాల్లోకి రారు, తెలుగు అమ్మాయిలు సినిమాల్లోకి రారు, లేదా పోతే ఇండస్ట్రీలో ఎట్లా ఉంటుందంటే అట్లా ఉంటుందంటే అని ఒక అపోహలన్నీ తీసి పడేసింది ఈ అమ్మాయి. ఎందుకంటే ఎప్పుడు దివిజను కలిసినా, ఏ ఫంక్షన్లో కలిసినా, ఒక ఇంట్లో అమ్మాయిని కలిసినట్టు, మనకు తెలిసిన చుట్టాల పిల్లని కలిసినట్టే ఉంటుంది మా అందరికీ. సో 4 సినిమాలు చేస్తున్నాం మేమిద్దరం కలిసి. సో నిజంగా చాలా, అంటే మనం ఇంకా 40 సినిమాలు కూడా చేస్తామేమో. సో నాకు తెలిసి అయితే తెలుగు హీరోయిన్లు సక్సెస్ అయిన స్టార్లలో ఈమె పేరు ఉండబోతుంది త్వరలో. అలాగే తన్మయ్ అందుకే కొంచెం ఎక్కువ కలుస్తూ ఉండాలి మనం, పేర్లు గుర్తుంటే. తన్మయ్ కూడా చాలా అద్భుతంగా చేసింది ఈ సినిమాలో. నేను కూడా ఒక సినిమా చెప్పాను, అది అవుతుంది అనుకుంటాను. చాలా అద్భుతమైన సినిమా, అవార్డ్స్ వచ్చే సినిమా అదే. నెక్స్ట్ ఆ సినిమా కూడా అవుతుంది. అలాగే ఈ సినిమాలో నటించిన అందరికీ, మా నిసార్ బాయ్ కానీ, మన ఫ్రెండ్స్ క్యారెక్టర్లు అందరూ కూడా, వీళ్ళంతా స్టార్లే. నాకు ఎవరిని చూసినా హీరోలాగే కనబడతారు. నీకు ఇంతమంది హీరోలు కలిసి మల్టీ స్టారర్ సినిమా చేశారా అనిపిస్తుంది. సో అందరికీ మంచి జరగాలి. ఈ సినిమా 24వ తారీఖు నాడు సక్సెస్ అయ్యి, నేను ఎవరినైనా ఒక వ్యక్తిని, ఆ వ్యక్తి సక్సెస్ మాత్రమే చూడనండి. నేను ఎవరికైనా అవకాశం ఇచ్చినా, నాకు ఎవరైనా ఇచ్చినా, ఆ వ్యక్తి సక్సెస్ తర్వాత ఇంటికి వెళ్ళి స్వీట్ బాక్స్ పంచి ఆ ఫ్యామిలీ అంతా ఆనందంగా ఉంటారు చూడండి, నాకు ఆ పిక్చర్ ఎప్పుడు గుర్తొస్తూ ఉంటుంది.
సో ఒక సినిమా హిట్ అయినప్పుడు అలాంటి స్వీట్ బాక్సులు అన్ని ఫ్యామిలీస్లలో పంచుకుంటారు. మీ అందరు ఒక్క చిన్న ఆశీర్వాదంతో అది జరుగుద్ది. సో స్వీట్ షాపులకు గిరాకీ మాత్రమే కాదు, దాంట్లో ఆ ఇండ్లల్లో ఉండే వాళ్ళందరి ఆనందాలు, వాళ్ళు వెలకట్టలేని ఆనందాలు ఉంటాయి ఒక సినిమా హిట్ అయినప్పుడు. సో ఈ సినిమా హిట్ అయ్యి మనందరి ఇళ్లలో స్వీట్ బాక్సులు పంచుకొని ఆ ఫోటోలన్నీ షేర్ చేసి అన్నిటికీ ఏ చికిత్స అనే ట్యాగ్ పెట్టేస్తాం మేము 24 తారీఖు నాడు. మీరందరూ మమ్మల్ని ఇలాగే ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఇప్పుడు తన్మయి ఖుషి మాటలు వినేద్దాము ప్లీజ్. యా, అందరికీ నమస్కారం. ఇక్కడ వచ్చిన వాళ్ళు అందరికీ, మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. నా పేరు తన్మయి ఖుషి. దీంట్లో నేను పొట్టి అనే క్యారెక్టర్ చేశాను. పొట్టి అనే పేరు వినగానే చాలామంది కనెక్ట్ అయిపోతారు, ఎందుకంటే ఫ్యామిలీలో ప్రతి ఒక్కరూ ఒకరు పొట్టి అనే వాళ్ళు ఉంటారు ఖచ్చితంగా. సో అందరు కనెక్ట్ అయిపోయే క్యారెక్టర్ ఇది. పుట్టి పేరే కాదు, క్యారెక్టర్ కూడా ఒక వన్ సైడ్ లవ్, మరదలు ఎంత బాగా ఇష్టపడుతుందో అలాంటి ఒక క్యారెక్టర్ ధనరాజ్ గారు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్ ఫస్ట్లో నాకు నరేషన్ ఇచ్చినప్పుడు ఐ వాజ్ వెరీ ఇంప్రెస్డ్. నాకు ఒక 2.5 hours నరేషన్ ఇచ్చారు ఆల్మోస్ట్. బీజిఎం అంటే ఒక్కొక్క క్యారెక్టర్కి బీజిఎం కూడా ఆయనే పాడారు, అంత ఇంట్రెస్టింగ్గా నరేషన్ ఇచ్చారు. అండ్ ఆఫ్టర్ దట్ నరేషన్ ఐ ఫెల్ట్ లైక్ డూయింగ్ ద ఫిలిం. అండ్ ఇప్పుడు ట్రైలర్ చూస్తుంటే కూడా ఐ థింక్ అనుకున్న అవుట్పుట్ వచ్చింది అనేసి, విచ్ ఐఎమ్ గ్లాడ్ ఆఫ్. అండ్ ప్రతి ఒక్కరు దీంట్లో యాక్ట్ చేసిన వాళ్ళందరూ, స్పెషలీ అభినవ్ అండ్ దివిజా ఇస్ ఆల్సో లైక్ మై సిస్టర్ లాగా బాండ్ అయిపోయాం. అండ్ దెన్ దేర్ మెనీ మోర్ యాక్టర్స్, అందరూ ఒక మంచి టీమ్ లాగా బాండ్ అయిపోయాం దీంట్లో. అండ్ దెన్ మా ప్రొడ్యూసర్ గారి అశోక గారికి, అండ్ దెన్ గరుడవేగ అంజి గారికి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ టేకింగ్ మీ ఇన్ దిస్ ఫిలిం. యోధా దీంట్లో నేను ఇప్పుడు చూస్తున్నాను, నీ సీన్స్ అప్పుడు నేను లేకుండే, బట్ దెన్ యూ కిల్ ద సీన్ ఇన్ ద ట్రైలర్. ఐ రియలీ లవ్డ్ వాచింగ్ యూ. అండ్ ప్రతి ఒక్కరు కూడా దీంట్లో దే గేవ్ 100% ఎఫర్ట్. హోపింగ్ దిస్ ఫిలిం విల్ బి అ బిగ్ సక్సెస్. 24th July ఎవరు మర్చిపోకుండా హే చికిత అన్న ఫిలిం చూడాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్, విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. యాక్చువల్గా ఈరోజు స్టేజ్ పైన అందరి మాటలు వినాలని ఉంది, కాకపోతే టైం లేట్ అవుతోంది అండ్ బయట భారీ వర్షం అంట కూడా. సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మా దివిజా ప్రభాకర్ దగ్గరికి మైక్ ఇచ్చేస్తే ఎస్ దివిజా మాటలు కూడా వినేద్దాం. అందరికీ నమస్కారం. ముందుగా ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా ఈవెంట్ని గ్రేస్ చేయడానికి వచ్చిన పెద్ద వాళ్ళందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి. మా లాంటి సినిమాకి ఇంత సపోర్ట్ డెఫినెట్లీ ఇట్స్ అన్బిలీవబుల్, బట్ యా ఇట్స్ పాసిబుల్. సో ఫస్ట్లీ చిట్టి అనే క్యారెక్టర్ నాకు ఇచ్చినందుకు ధనరాజ్ గారు థ్యాంక్ యూ సో మచ్. నాకు ఈయనతో ఆ ఎక్స్పీరియన్స్ అనేది ఐ డోంట్ నో, హీఈస్ అ సినిమా పిచ్చోడండి ఆయన. ఎప్పుడు చూసినా ఈ సినిమా ఎలా బెటర్ చేయాలి, ఎలా వర్క్ చేయాలి, లేదా ఇన్ జనరల్గా ఇండస్ట్రీకి యూనో ఎలాంటి సినిమాలు రావాలి, ఎప్పుడు సినిమా అని ఆలోచించే వ్యక్తి. అండ్ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ చిట్టి. నాకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది, ఈ సినిమా కోసం నన్ను వెయిట్ పెరుగుతారు, అది గుర్తుండిపోతుంది. అండ్ సెకండ్లీ హే చికిత అనే స్కూల్కి మా ప్రిన్సిపల్ గరుడవేగ అంజీ గారు సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. నాకు ఒక వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ ఇచ్చారు సార్. స్టార్టింగ్ ఆఫ్ ద కెరియర్లోనే చాలా నేర్చుకున్నాను సార్ మీ నుంచి. ఎంత ఫాస్ట్గా వర్క్ చేయొచ్చు, వర్క్లో ఉండి ఎంత డెడికేటెడ్గా ఉండొచ్చు అనేది. నాకు ఏమో సార్ మిమ్మల్ని చూస్తే చాలా కనెక్ట్ అయిపోయాను నేను మీకు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ అశోక్ సార్, సినిమాకి ఏమేమి కావాలో అన్నిటికీ ఏమీ అనకాడకుండా, ఎప్పుడు ఇలా ఏం మాట్లాడకుండా థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ యువర్ సపోర్ట్. అండ్ ఏంటండి సిగ్గు ఎక్కువ, అవును. సో అండ్ మ్యూజిక్ చరణ్ అర్జున్ గారు, ఆయన గురించి ఎన్నిసార్లు ఈ ఒక్క నెలలో నేను ఆయన గురించి 4 సార్లు మాట్లాడాను సార్. థ్యాంక్ యూ సో మచ్, వండర్ఫుల్ మ్యూజిక్. అండ్ ఎడిటర్ మధు గారికి, హీ ఎడిటెడ్ ద ఫిలిం వెరీ వెల్, థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఎవ్రీ యాక్టర్ హియర్, అంజి మామ, అజయ్, మా నాన్నగారు, అండ్ క్రాంతి, మేతా అన్న, కౌశిక్, అండ్ సార్ థ్యాంక్ యూ సో మచ్. అందరూ ఎవ్రీ యాక్టర్, అంటే నేను కొంచెం తొందరగా మాట్లాడాలని టెన్షన్లో చాలా మర్చిపోతున్నాను, బట్ ఎవ్రీ యాక్టర్ హ్యాస్
డెఫినెట్లీ పుట్ ఇన్ ఎవ్రీథింగ్. అది మీరు అన్ని సాంగ్స్లో అన్నిట్లో చూసి ఉంటారు. అండ్ వర్కింగ్ విత్ అభినవ్, ఇట్ వాజ్ అమేజింగ్. మేమిద్దరం కొట్టుకునే వాళ్ళం మొత్తం సెట్ అంతా, ఎవ్రీ డే ఆల్మోస్ట్. బట్ ఐ థింక్ దట్ ఈస్ వాట్ చిట్టి అండ్ శివ ఆర్, అండ్ ఇట్ వాస్ గ్రేట్ అండ్ వండర్ఫుల్ వర్కింగ్ విత్ యూ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ శివ టు చిట్టి. అండ్ తన్మయ్, తను చెప్పినట్టే షీ హెస్ బికమ్ లైక్ ఎ సిస్టర్ టు మీ. అండ్ యోధా, తన పర్ఫార్మెన్స్ గురించి డెఫినెట్లీ అందరూ చెప్పారు. అండ్ షీఈ్ జెమ్ ఆఫ్ అ పర్సన్ అండ్ షీఈ్ ఆల్సో వెరీ మల్టీ టాలెంటెడ్. సో యా, ఇక్కడ వర్క్ చేసిన వాళ్ళందరికీ, యూనో, ఎవ్రీబడి పేరు పేరున అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. 24th July హే చికిత మీ థియేటర్స్లోకి వస్తుంది. డెఫినెట్గా అందరూ చూసి సపోర్ట్ చేసి, మీ అందరికీ 100% నచ్చే సినిమా. సో ప్లీజ్ గో అండ్ వాచ్ హే చికిత 24th in your theaters. అండ్ ఇంకెవరైనా మర్చిపోయి ఉంటే ఐమ్ రియలీ సారీ. సో యా, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ దివిజ. మీరు ఇదిగోండి, లాస్ట్ టైం కూడా ఇదే చేశారు. లాస్ట్ టైం చాలా వైరల్ అయింది. అది ఆయన ఇచ్చింది లవంగం. షూట్లో కూడా ఆయన ప్రతిసారి హీ గివ్స్ మీ లవంగం అవుట్ ఆఫ్ నోవేర్, చాలా ర్యాండమ్గా వచ్చి ఇప్పుడే చాక్లెట్ ర్యాపర్ ఇచ్చారు ఇప్పుడు. సో యా, థ్యాంక్ యూ సో మచ్. Okay, thank you very much. Yes, mic into the right hands. Abhinav Manikanta garu will speak now. Yes. అందరికీ నమస్కారం అండి. విచ్చేసిన మీడియా మిత్రులకి, అతిథులకి, అలాగే స్టేజ్ మీద ఉన్న పెద్దలందరికీ పేరు పేరున నా నమస్కారం అండి. నా పేరు అభినవ్ మణికంఠ. ఇది నేను చిన్నప్పుడు సినిమాలు చేశాను. పెద్దయ్యాక మూవీస్లో ఇది నా డెబ్యూ. అంటే ఓటీటీస్ చేశానంటే, కాకపోతే మూవీస్లో ఇది నా డెబ్యూ. టెక్నికలీ ఇది నా 4th డెబ్యూ. ఎందుకు డెబ్యూ అంటే ఒకటే ఉంటుంది కదా, 4th అని ఎందుకు అంటున్నానంటే, అన్న చరణ్ నేను కలిసి ఒక సినిమా చేసాం. ఆ సినిమా మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఆగిపోయింది, రిలీజ్ అవ్వలేదు. అలాగే ఇంకొక సినిమా స్టార్ట్ అవ్వకముందే ఆగిపోయింది, ఇంకోటి సగంలో ఆగిపోయింది. ఫస్ట్ టైం నాకు ఒక సినిమా రిలీజ్ అవుతుంది థియేటర్స్. అన్న మన జర్నీ కొత్తగా స్టార్ట్ అయింది, మన సినిమా కూడా రిలీజ్ అవుతుంది అన్న. పాపం నా కోసం వెయిట్ చేసి చాలామంది, నా ఫ్రెండ్స్, నా చుట్టుపక్కల వాళ్ళు, వెల్ విషెస్ అందరూ అలసిపోయారు. అడగడం కూడా మానేశారు సినిమా ఎప్పుడు అని చెప్పి. అరే వస్తున్నాను రా ఈసారి. అలాగే ఈ సినిమా జర్నీ స్టార్ట్ అయింది చరణ్ వల్ల. సో ఈ సినిమాలో నేను అన్నిటికన్నా ఫస్ట్ స్టోరీ ఇంత భయపడింది ఏంటంటే నా స్లాంగ్. ఎందుకంటే నేను హైదరాబాద్లో పుట్టి పెరిగాను, నా యాక్సెంట్ న్యూట్రల్ యాక్సెంట్ ఉంటుంది ఎక్కువ. ఈ డైలాగ్ పట్టుకోవడం నాకు కొంచెం కష్టమైంది. అది నేర్పించడంలో నాకు హెల్ప్ చేసింది ధనరాజ్, నేత అండ్ అజయ్. ప్రతి షార్ట్ మధ్యలో వెళ్ళి ఏంటి ఇలా చెప్పేది కరెక్టేనా కాదా అని 2-3 సార్లు అడిగి నేర్చుకునేవాడిని. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ. అలాగే నా టీమ్ క్రాంతికి, కౌశిక్కి, అజయ్కి, నేతకి అండ్ అశోక్ అన్న అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ మా ప్రిన్సిపల్ గారు అంజీ అన్న, హెడ్ మాస్టర్ అంజీ అన్నని ఫస్ట్లో నేను సార్ అనేవాడిని. ఆయన 2 రోజులని తమ్ముడు సార్ అనకు మీ వయసు అండి అన్న అను అంటే, అప్పటి నుంచి అన్న అంటే మొదలుపెట్టా. అన్న మీకు నాకు ఒక తెలియని బాండ్ ఉంటుంది, మనం మాట్లాడుకుని తక్కువే కానీ మొత్తం మీద సెట్లో కూడా, బట్ తెలియని బాండ్ ఉంటుంది అన్న. అండ్ థ్యాంక్ యూ అన్న, మాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చి ఇంతవరకు తీసుకొచ్చారు. అండ్ అశోక అన్న యాక్చువల్గా ఆయన బాగేపల్లి అని బెంగళూరు దగ్గరలో ఉంటారు. ఆయన సెట్కి రావాల్సిన అవసరం లేదు, అంజీ అన్న చూసుకుని ఉంటారు. కానీ ఆయన బాగేపల్లి వెళ్ళి, మేము జగిత్యాల ఉన్నప్పుడు జగిత్యాల వచ్చి వెళ్తుండేవాళ్ళు. మళ్ళీ ఎవ్రీ 2-3 రోజులకి అప్ అండ్ డౌన్ చేస్తుండేవాళ్ళు. ఎందుకని ఆలోచిస్తుంటే ఆయనకున్న ప్యాషన్ మూవీ మీద ఆయనకున్న ప్యాషన్, ఎలా వర్క్ జరుగుతుంది, ఏం జరుగుతుందని ఇంట్రెస్ట్తో వచ్చేవాళ్ళు. ఆయన వచ్చి ఏం మాట్లాడేవాళ్ళు కాదు కానీ ఇంట్రెస్ట్తో వచ్చేవాళ్ళు. అండ్ ధనరాజ్, మా ధనరాజ్ గురించి ఒక్క చిన్న ఇన్సిడెంట్ చెప్తాను. వెరీ సెన్సిటివ్ పర్సన్ అండి. ఫస్ట్ డే షూటింగ్ జరుగుతున్నప్పుడు, ఇప్పుడు వెళ్ళిపోతున్న సాంగ్ ఉంది కదా, ఆ సాంగ్ గురించి డైరెక్షన్ డిపార్ట్మెంట్కి నెక్స్ట్ డే షూట్ చేయాలని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఆయన ఏడవడం స్టార్ట్ చేశాడు. మొత్తం నిజంగా ఏడ్చాడండి. అండ్ ఆ సాంగ్ జరుగుతున్నప్పుడు ఊర్లో జనమంతా కూడా, వాళ్ళ చుట్టాలు, వాళ్ళ ఊర్లో వాళ్ళే, రియల్గా ఒక డెత్ జరిగితే ఎంత బ్యాడ్ ఫీలింగ్ వస్తుందో అంత నిజంగా ఏడ్చారు అందరు కలిసి. అండ్ ఆ సీన్ని పండించాలంటే దేవిప్రసాద్ గారు లాంటి యాక్టర్ కావాలి. సినిమాలో నేను హీరో కాదు, ఆయనే హీరో. ఓకే, సో దేవిప్రసాద్ గారు థ్యాంక్ యూ అండి, మీరు రైట్ పర్సన్ ఆ క్యారెక్టర్కి. అండ్ మా చిట్టి చెల్లి యోధ, మా బంగారు తల్లి.
సో తను నేను ఇంకోటి కూడా చేస్తున్నాం ఇప్పుడు. సో చాలా హ్యాపీగా ఉంది వీళ్ళందరితో వర్క్ చేయడం. అండ్ తన్మయి చాలా కామ్ గోయింగ్ గర్ల్. జగిత్యాల మొత్తం హార్డ్లీ 5-6 సార్లు మాట్లాడిందేమో. సో ఈ మధ్యన ఎవరో సినిమా వాళ్ళు ఫోన్ చేసి ఆ అమ్మాయి ఎలా ఉంటుంది బిహేవియర్ అంటే చాలా మంచిదని క్లీన్ చిట్ ఇచ్చాను, గుర్తుపెట్టుకున్నాను. అండ్ దివిజా ప్రభాకర్ సార్ ఓకే. ఈ చిన్న ఏంటంటే యాక్చువల్గా చిన్నప్పుడు వాళ్ళ ఫాదర్తో చేశాను, పెద్దయ్యాక వాళ్ళ మదర్తో ఒక వెబ్ సిరీస్ చేశాను, ఇప్పుడు దీంతో వర్క్ చేస్తున్నాను. వీళ్ళ ఫ్యామిలీకి నాకు ఏం రుణం ఉందో తెలియదు, కానీ ఇంకెవరితో వర్క్ చేయాలో ఒక పర్సన్ నాకు మీకు అర్థమైంది అనుకుంటా. అది కూడా వర్క్ చేస్తే నా జన్మ సార్థకం అయిపోతుంది. ఓకే. సో అండ్ యోగి గారు థ్యాంక్ యూ సార్. ఈయనలో మనకు తెలియని ఒక గొప్ప యాక్టర్ నోటి ఈ సినిమాలో కనపడుతుంది. చాలా బాగా చేశారు సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఇంకెవరైనా ప్రభాకర్ గారికి కొంచెం చెప్పక్కర్లేదు, ఆయన చేసిన 2 సీన్స్ ఉంటారు, ఫుల్ నవ్విస్తారు. థ్యాంక్ యూ సార్. అండ్ అంజిమామ, మా మామ కళ్ళు మామ, అంజిమామతో ఫస్ట్ టైం వర్క్ చేయడం, ఆయన నిజంగా మాట్లాడితే కళ్ళు లాగినట్టే ఉంటుంది ఆయన. థ్యాంక్ యూ అంజిమామ. సో సారీ ఇంకా ఎవరన్నా మర్చిపోయి ఉంటే, చాలా తక్కువ టైం ఉంది. మా లిరిసిస్ట్ అందరికీ, చిరంజన్ అన్న అందరికీ థ్యాంక్ యూ. అండ్ నా కెరియర్ స్టార్టింగ్ నుంచి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి, చరణ్ అన్న కానీ, శివమల్లల గారు రాలేదనుకుంటా, ఆయనకి అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఫైనల్గా నా ఫ్రెండ్స్కి, ఫ్యామిలీకి, యాక్చువల్గా అందరు చిన్నప్పుడు స్కూల్కి వెళ్తుంటే మా పేరెంట్స్ సినిమాల్లో చేరని పంపించేవాళ్ళు. మా పేరెంట్స్ రాలేకపోయారు, వేరే ఉండిపోయారు. మా మమ్మీకి, డాడీకి ఇద్దరికి థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ సినిమా అప్పుడు డైరెక్ట్గా తీసుకొస్తున్నామండి. థ్యాంక్ యూ. వాళ్ళు లేకపోతే నేను ఇక్కడ ఉండేవాడిని కాదు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. విషింగ్ యూ ఎ గ్రేట్ సక్సెస్ విత్ హే చికితా. ఎస్, ఇప్పుడు డైరెక్టర్ ధనరాజ్ లెక్కల గారు మాటలు విందాము. ఎస్, తొందరగా ఫినిష్ చేసేస్తానండి, టైం కూడా అయిపోయింది. జగిత్యాల్లో మాట్లాడతాను, స్పీచ్ ప్రిపేర్ చేసుకున్నాను, జగిత్యాల్లో మాట్లాడతాను. అండ్ అందరికీ నమస్కారం. మేము పిలవగానే వచ్చిన మా గెస్టులందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా అతిథులు, మా ప్రేక్షక దేవుళ్ళు, మా ఫ్యామిలీ, మా రిలేటివ్స్, ఫ్రెండ్స్ అందరికీ థ్యాంక్స్ ఫర్ కమింగ్ హియర్, మమ్మల్ని ఎంకరేజ్ చేయడానికి వచ్చినందుకు. అండ్ నేను టీజర్ లాంచ్ రోజు అందరికీ చెప్పేశాను, మా జర్నలిస్టులు అందరికీ, మా ఫ్రెండ్స్ అందరికీ, మా జర్నలిస్ట్ ఫ్యామిలీ అందరికీ క్లియర్గా ఆల్రెడీ ఆ రోజే చెప్పేశాను, నేను లేట్ చేయను, మిమ్మల్ని కూడా బోర్ పెట్టను. హే చికితా, ఇది నా డెబ్యూట్ ఫిలిం. చాలా మంచి సినిమా చేశాము, రైతుల గురించి చేశాము, యూత్ కోసం చేశాము, ఒక యూత్ఫుల్ ఎంటర్టైనర్ చేశాము. ఈ 24th జూలై సినిమా వస్తుంది. ఈ సినిమాకి ఈ సినిమా డెబ్యూటెంట్గా రావడానికి ద మేజర్ రీజన్ గరుడవేగ అంజీ గారు, మా అన్నయ్య. అండ్ మా వదినమ్మ అక్కడ కూర్చుంది. థ్యాంక్ యూ వదినమ్మ, థ్యాంక్స్ ఫర్ కమింగ్. అండ్ నన్ను నమ్మి, నా కథని నమ్మి అక్కడెక్కడో భాగ్యనగర్ నుండి వచ్చిన మా అశోక్ అన్న, ఇదే కావాల్సి, బెంగళూరు వస్తా మా అశోక్ అన్న. అండ్ అన్న ప్యాషన్ ఇంతకుముందు అభి చెప్పినట్టు యూస్ టు కమ్ 2 డేస్కి ఒకసారి, 3 డేస్కి ఒకసారి బెంగళూరు నుండి వచ్చేవారు. అండ్ వదినమ్మ థ్యాంక్స్ ఫర్ కమింగ్ హియర్, మమ్మల్ని ఇంత దూరం వచ్చి మమ్మల్ని ఎంకరేజ్ చేయడానికి వచ్చినందుకు. అండ్ నా సినిమాలో నా ఆర్టిస్టుల గురించి, అందరి గురించి నేను చెప్పేశాను. ముఖ్యంగా నేను చెప్పాల్సింది ఒక 5 గురించి చెప్పేస్తాను. నా చిన్నప్పటి హీరోస్, ఒకటి అర్జున్ అండ్ సాయి ధీరజ్ మార్తాండ్. నా లిటిల్ హీరో భవినవ్, నేనే లాంచ్ చేస్తా ఫ్యూచర్లో, అది ఫిక్స్, ముందే చెప్పాను. అడ్వాన్స్ కూడా తీసేసుకుంటాను ఈ సినిమా తర్వాత, ఆ సినిమాకే. నెక్స్ట్ ధృవ అండ్ శ్రీతన్. ఒక్కసారి హాయ్ చెప్పరా ప్లీజ్. యా, ఒకసారి ఇటు వచ్చినా ఏం కాదు, వచ్చి వెళ్ళిపోండి, ఏం కాదు నాన్న, రండి, మన కోసం ఆగుతారు, పిల్లల దేవుళ్ళు అంటారు, వాళ్ళ కోసం ఆగుదాం. వీళ్ళందరూ నా లిటిల్ హీరోస్. సాయి ధీరజ్ కంఫాస్ అండ్ హస్మిత్ రుద్ర, కమ్. యా, సో వీళ్ళందరూ నా లిటిల్ హీరోస్ అండి. యా, చిన్నపిల్లల దేవుళ్ళు అంటారు. నా సినిమాలో పిల్లలతోనే స్టార్ట్ అయింది, దేవుళ్ళతోనే స్టార్ట్ అయింది. అండ్ ఈ సినిమాలో వీళ్ళ పెద్ద క్యారెక్టర్ లాగా పనిచేసిన, నా కోసం నన్ను నమ్మి, నా కథను నమ్మి నా సినిమాలో యాక్ట్ చేసిన యాక్టర్స్ అభినవ్, కౌశిక్, నేత, అశోక్ వర్ధన్ అన్న రాలేదు, అండ్ నా క్లాస్మేట్, నా దోస్త్, నా చెడ్డీ దోస్త్ అజయ్ జబర్దస్త్. సినిమాలో మీరు పిచ్చగా నవ్వుకుంటారు, ఐ ప్రామిస్, అందులో నో డౌట్. ఢిల్లీ అనే క్యారెక్టర్ నవ్వులకి మీరు దద్దరిల్లిపోతారు, ఎక్కడ లేని పదాలన్నీ వింటారు.
తెలంగాణ యాస వింటారు, తెలంగాణ భాష వింటారు. అండ్ అంజిమామ మా కళ్ళు మామ, మై విలేజ్ షో మీకు అందరికీ తెలుసు. మై విలేజ్ షో ఎంత హిట్ అయిందో, ఆ మై విలేజ్ షోలో మీరు ఎలాంటి కామెడీ, ఎలాంటి ఎమోషన్స్ చూసారో ఇది అంతకి 3 times బెటర్గా ఉంటుంది. అండ్ నా సినిమాలో పనిచేసిన ప్రతి ఒక్క ఆర్టిస్ట్కి యోధ నా చెల్లి. మీరు యోధ గురించి నేను ఇక్కడ ఏం చెప్పానండి, మీరు సినిమాలో చూశాక 24th తర్వాత సక్సెస్ మీట్లో చెప్తాను. ఐఎమ్ సో కాన్ఫిడెంట్. నేను మంచి సినిమా చేశాను, హిట్ మిగతాది ఏంటి అనేది మీరు, నా ప్రేక్షక దేవుళ్ళు, నా ఫ్యామిలీ, నా రిలేటివ్స్, నా ఫ్రెండ్స్ అంతా డిసైడ్ చేస్తారు. నేను మంచి సినిమా చేశాను, మంచి సినిమా అనే పదం వస్తే నాకు సరిపోతుంది అనుకున్నాను. అండ్ యోగి బై సంగీతంలో మీరు చూశారు, ఇందులో ఒక కొత్తగా చూస్తారు. నా సినిమాలోనే ఫస్ట్గా నేను చూపించాను అలాగా. అండ్ యా మిగతా వాళ్ళందరూ అందరికీ థ్యాంక్ యూ. నా సినిమాలో ఆర్టిస్టులందరికీ థ్యాంక్ యూ. సీతామహాలక్ష్మి గారు, బలగం సుజాత గారు, ప్రతి ఒక్కరికి ఎవరి పేరైనా, సార్ మా హీరోయిన్ గారి ఫాదరు ఎక్స్ట్రీమ్ చేశారు, అండ్ శ్యామ్ గారు, ఎవ్రీవన్. ఇంకా లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ప్రతిసారి ఈ డైలాగ్ నాది, మా అన్నయ్య చరణ్ అర్జున్. ఐఎమ్ సో ప్రౌడ్. మీకు టీజర్ లాంచ్ అప్పుడు కూడా నేను క్లియర్గా చెప్పాను, ఏ బ్రదర్ ఫ్రమ్ అనదర్ మదర్. హీజ్ లైక్ ఎవ్రీథింగ్. ప్రతిసారి గైడ్ చేస్తూ ఉంటారు, చాలా నేర్పించారు, అందరికీ నేర్పించారు. అది ఇంకో విషయం. పాటలు, ఆయన సాహిత్యంలో ఒక్కొక్క సెంటిమెంట్స్, ఒక వాల్యూస్, ఎథిక్స్, ప్రతిదీ. సో అన్నయ్య నాకు అంటే నేను చెప్పలేనంత నేర్పించారు. థ్యాంక్ యూ అన్నయ్య, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ ఫర్ ఎవ్రీథింగ్. అండ్ అన్నయ్యను కూడా జగిత్యాల తీసుకొస్తా, సినిమా యూనిట్ అందరినీ తీసుకొస్తా, జగిత్యాల వెయిట్ చేస్తుంది. అండ్ యా నా లిరిసిస్ట్లు ఎస్ఎస్ చిరంజన్ అన్న, సరస్వతి పుత్రుల గురించి మాట్లాడకపోతే మర్చిపోతారు, మళ్ళీ నన్ను తిట్టుకుంటారు. అర్థం చేసుకుంటారు, టీజర్ లాంచ్లో కూడా అర్థం చేసుకున్నారు. ఎస్ఎస్ చిరంజన్ అన్న, సంజయ్ మహేష్ అండ్ విహా గారు పాపం వచ్చారు, అనుకోకుండా ఏదో పనుండి వెళ్ళిపోయారు. ప్రతి ఒక్కరు, జానకిరామ్ గారు, వెళ్ళిపోతున్నావా, నకాష్ అజీజ్ గారు, రాహుల్ సిప్లీగంజ్ గారు, ఎవ్రీవన్. అండ్ నా ఫ్రెండ్, ఇక్కడి రాని నా ఫ్రెండ్, మా అన్నయ్య టీమ్ మహిమదన్ కూడా థ్యాంక్ యూ. మళ్ళీ ఫీల్ అవుతావేమో అందుకే చెప్తున్నా, ఇది కట్ చేసి పంపిస్తాను నీకు. అండ్ ఎవ్రీవన్, నా సినిమాకి పనిచేసిన ప్రతి ఒక్క టెక్నీషియన్కి థ్యాంక్ యూ. ముఖ్యంగా ఇది ట్రైలర్ భయ్యా, నెక్స్ట్ అయిపోయింది నా సినిమా రిలీజ్. నా జర్నలిస్ట్ ఫ్రెండ్స్ అందరికీ ఐ ట్రస్ట్ ఇన్ యూ. ఒక్కసారి నా సినిమా చూడండి, మీకు నచ్చితేనే మీరు నన్ను ముందుకు తీసుకెళ్ళండి, నా జర్నీకి హెల్ప్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్. జై జవాన్, జై కిసాన్, జై పవన్ కళ్యాణ్. సూపర్ ధనరాజ్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎస్, అండ్ ఇప్పుడు మా ప్రొడ్యూసర్ అశోక గారి మాటలు విందాము. అశోక గారు, ఓ అశోక గారి బదులు హాయ్. అందరూ వచ్చాం. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. మా నాన్న ఏసీకీట మూవీ తీసిండారు, అందరూ వెయ్యి చూడండి. బాగుంటే మళ్ళీ వెయ్యి చూడండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ క్యూటీ. సార్ మీరు కూడా 2 మాటలు అంతేనా? సో ఆయన బదులు తను మాట్లాడేసినట్టే కాబట్టి ఇక మా ప్రిన్సిపల్, హెడ్ మాస్టరు, ప్రొడ్యూసరు, సినిమాటోగ్రఫరు అన్నీ మా గరుడవేగ అంజీ గారి మాటలు. ఎస్, అందరికీ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. టైం లేదు కాబట్టి పేరున అందరికి ధన్యవాదాలు, పిలిచిన వెంటనే వచ్చిన గెస్టులందరికీ ధన్యవాదాలు, ప్రెస్ మీడియాకి అందరికీ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమాలో పనిచేసిన యాక్టర్స్ అందరికీ థ్యాంక్ యూ, టెక్నీషియన్స్ అందరికీ థ్యాంక్ యూ. 24th జూలై ఈ సినిమా రిలీజ్ చేస్తూ ఉన్నాం. నెక్స్ట్ సక్సెస్ మీట్లో అందరితో కలుస్తాం. 100% హిట్ కొడుతున్నాం, చాలా గ్రాండ్గా రిలీజ్ చేస్తున్నాం. ఈ సినిమాని డిస్ట్రిబ్యూట్ చేస్తున్న డిస్ట్రిబ్యూటర్లందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. సినిమాని నమ్మి, మమ్మల్ని నమ్మి ఈ సినిమాని మొత్తం తమిళనాడు, కర్ణాటక, ఆంధ్ర, తెలంగాణ అన్ని చోట్ల రిలీజ్ అవుతుంది సినిమా. ఎన్ని థియేటర్ రిలీజ్ చేస్తున్నాం తొందరలో అనౌన్స్ చేస్తాము. అందరికీ పేరున థ్యాంక్ యూ. టైం లేదు కాబట్టి ఎక్కువ మాట్లాడలేదు. నెక్స్ట్ సక్సెస్ మీట్లో అందరి గురించి మాట్లాడదాం. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు అశోక్ గారు ఒక మాట మాట్లాడతారు. టీజర్ రోజు గుర్తుంది కదా, చెప్పాను, కాకపోతే ఇప్పుడు టైం అయిపోయింది కదా. హలో
హలో, ఇక్కడ వచ్చిండే మీడియా మిత్రులకంతా నమస్కారం, ఇక్కడ వచ్చిండే గెస్టులకంతా నమస్కారం. ఏ చికిత అనే ఒక సినిమా కథ చెప్పగానే డైరెక్టర్ ధనరాజ్ నాకు నచ్చింది. అట్లే నా పార్ట్నర్ ధనరాజ్ ఎక్కడొస్తుంది. హలో అన్నా మా పార్ట్నర్ అంజీ గారితో నేను సినిమా చేసినందుకే నాకు చాలా హ్యాపీగా ఉంది. అలాగనే మా మ్యూజిక్ డైరెక్టర్ మా చరణ్ అర్జున్ గారి సినిమాకి చాలా వచ్చిందా. మళ్ళా నేను చెప్పాను టీజర్ లాంచ్ అప్పుడు చెప్పాను, ట్రైలర్ లాంచ్ అప్పుడు మాట్లాడతానని. కాకపోతే ఎక్కువ టైం లేకపోతుంది, మాట్లాడలేకపోతున్నాము. కాకపోతే రైతే రాజు అనే ఒక సినిమా తీసాము. నేను రైతు బిడ్డే, ఒక చిన్న పల్లెటూరులో పుట్టి నేను ఇక్కడికి వచ్చి నేను ఒక సినిమా తీస్తానంటే నాకు చాలా సంతోషంగా ఉంది. అలాగనే నేను సినిమా తీశాను అని మా బాగేపల్లికి తెలుగుగానే మా బాగేపల్లి టీం మొత్తం వచ్చారు. అందరూ రాండా, స్టేజ్ మీదకి రాండా, అందరూ స్టేజ్ మీదకి రాండా. ఇక్కడ మా లాంగ్వేజ్ డిఫరెంట్గా ఉంటుంది, మీ లాంగ్వేజ్ డిఫరెంట్గా ఉంటుంది. ఇక్కడ ఏమన్నా కొంచెం మిస్టేక్ వస్తే, స్మాల్ మిస్టేక్ అయినా క్షమించండా ప్లీజ్. నేను అందుకే మాట్లాడలేదు టీజర్ లాంచ్ అప్పుడు. మా బాగేపల్లి టీం మొత్తం రాండా, భాగ్యనగర. ఇంకా ఏమన్నా మాట్లాడాలా? చాలా మళ్ళీ మాట్లాడదాం, సక్సెస్ మీట్లో మాట్లాడదాం. ఎస్, ఒక సూపర్ క్లోజింగ్ నోట్ మనకి ఇస్మత్ రుద్ర ఇస్తాడు ఇప్పుడు. కమాన్ రుద్ర, కమాన్. హాయ్, హలో, నమస్తే. నేను మీ హస్మిత్ రుద్ర. ఈరోజు ఒక అద్భుతమైన సినిమా గురించి మాట్లాడడానికి మీ ముందుకు వచ్చింది. మనకి ప్రతిరోజు అన్నం పెట్టే రైతు ఒక నిజమైన హీరో. ఆయన కష్టాన్ని గౌరవిద్దాం, ఆయన కథను తెలుసుకుందాం. హే చికిత ఒక రైతు జీవితాన్ని ఉదయానికి హత్తుకునేలా చెప్పే ఒక అందమైన సినిమా. ఈ జూలై 24న తప్పకుండా మీ కుటుంబ సభ్యులతో కలిసి థియేటర్లో చూడండి. మంచి సినిమాని, మన రైతుని కలిసి గెలిపిద్దాం. జై జవాన్, జై కిసాన్. వావ్, మన మొత్తం ప్రీ రిలీజ్ ఈవెంట్ సారాంశం అంతా ఈ స్పీచ్లోనే ఉంది. సూపర్బ్ హస్మిత్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సో ఒక్కసారి మాకు స్టేజ్ కొంచెం క్లియర్ చేసి మా హీరోయిన్లకు అప్పచెప్పేస్తే, చిట్టి పొట్టి సాంగ్ కావాలి మాకు, డాన్స్ కావాలి మాకు. సో ఆ ఎనర్జెటిక్ నోట్ సార్ రండి ప్లీజ్. ఇంకేం చెప్పాలా? ఓకే, సో ఈ బిగ్ గ్రూప్ పిక్చర్ అయిపోగానే మనం అదిరిపోయే డాన్స్ చూసేద్దాము. మా అభినవ్, దివిజ అండ్ తన్మయ్. ఓకే, సో 24th జూలై మనందరి ముందుకి హే చికిత. సో ఇప్పటి వరకు మనం ప్రీ రిలీజ్ ఈవెంట్లో ట్రైలర్ని కూడా లాంచ్ చేసుకున్నాము. సో మిస్ అవ్వకుండా 24th జూలై థియేటర్స్కి వెళ్ళి సినిమాని చూసి ఎంకరేజ్ చేయవలసిందిగా ఆడియన్స్ని, మీడియాని అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తూ, over to our heroines on stage, Chitti Potti along with Shiva.
మ్యూజిక్ ప్లీజ్. చిట్టి పొట్టి సాంగ్. డైరెక్టర్ ధనరాజ్ గారు మీరు యాక్షన్ చెప్పాలేమో, వెయిట్ చేస్తున్నారు. మైక్లో పెట్టేస్తాను.